దైవజనాంగమా, మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని పిలిచి సంఘంలో మనకు ఒక సముచిత స్థానాన్ని కల్పించి భేదమేమీ లేకుండా జాతి, కులము, మతము, ప్రాంతము ఏ భేదం లేకుండా అందరినీ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. మీరందరూ పక్కపక్కన కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? పక్కపక్కన కూర్చున్నారు. యాక్చువల్లీ నేను కూడా మీ పక్కవాడనే, కానీ ఈరోజు పైన నిలబడి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ అందరు నాకు కనబడాలి కాబట్టి ఒక వేదిక, ఒక డయాస్. ఈ డయాస్ మీద నేను నిలబడి మాట్లాడితే మీ అందరికీ చక్కగా బోధించగలను గనుక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను తప్ప ఐఎమ్ నాట్ ఏ స్పెషల్ పర్సన్. వీఆర్ ఆల్ వన్. మనం అందరము ఒకటే శిరస్సు క్రింద ఉన్నాం. అందుకే నేను ఎవరితోనూ అయ్యగారు ఇలా పిలిపించుకోను. మీకు తెలుసు, ప్రేమగా అన్నయ్య అని పిలవండి అని కోరుకుంటాను తప్ప నేను అయ్యగారిని కాదు, అమ్మగారిని కాదు, ఏ గారిని కాదు. కేవలం మీ అన్నగా, నాకంటే పెద్దవాళ్ళు అయితే మీ తమ్ముడిగా, నాకంటే ఇంకా పెద్దవాళ్ళు అయితే మీ బిడ్డగా, మీతో పాటు క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా, మీతో పాటు క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తిగా ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. రైట్? అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆయన నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఆత్మాభిషేకం చేత నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీతో సత్యవాక్యాన్ని పంచుకుంటూ మీ అందరికీ బాప్తిస్మాలు ఇచ్చి మిమ్మల్ని కట్టి మిమ్మల్ని నిలబెట్టి దేవుని వాక్యంతో మిమ్మల్ని పెంచుతూ పోషిస్తూ మిమ్మల్నే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఒక దీపంలాగా వెలుగునిస్తూ వారి సాక్ష్యాలలో ఆ మాట వింటూ సంతోషిస్తూ నా సేవా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఇన్ ద సేమ్ సెన్స్ మీరు కూడా మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువునందు వ్యక్తపరుస్తూ ఈ పరిచర్యలో పాలిభాగం తీసుకుంటూ, ఈ పరిచర్యలో మేము ఉన్నామని మాతో పాటుగా మీరు కూడా నిలబడుతూ దేవుని యొక్క సన్నిధి కాంతిలో మీరు మీ కుటుంబాలు కూడా వర్ధిల్లుతూ మీ విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నారు. ఒకానొక దినాన మనం అందరం కూడా మన యాత్రను ముగిస్తాం. రైట్? మనందరం కూడా మన యాత్రను ముగిస్తాం. మన యాత్రను ముగించి మనం దేవుని సన్నిధికి చేరుకుంటాం. అది ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి వెనక రావచ్చు. మొత్తం మీద అయితే మనందరికీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఖచ్చితంగా మన యాత్రను ఏం చేస్తాం? ముగిస్తాం. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మిమ్మల్ని అందరినీ పక్కన కూర్చోబెట్టాడంటే ఆయనకి జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు, వర్గ భేదం లేదు, వ్యక్తి భేదం లేదు, లింగ భేదం లేదు, ఏ భేదము లేదు. ఎందుకు ఏ భేదము లేదంటే దేవుడికి మనమందరం పిల్లలం. ఆయన మనందరికీ తండ్రి. నువ్వేంటి అని ఆయన అడగడు, నువ్వు ఎవరు అని ఆయన అడగడు, మీరు ఏ ఉట్లు అని ఆయన అడగడు. ఆయనకి అదంతా అవసరం లేదు. మీ రంగుతో కానీ, మీ జాతితో కానీ, మీ కులంతో కానీ, మీ మతంతో కానీ, మీ ప్రాంతంతో కానీ, మీ వర్గంతో కానీ ఆయనకి పని లేదు. ఆయన మానవుల్ని ఎలా చూస్తున్నాడంటే 2 విధాలుగా చూస్తున్నాడు. 1 మారు మనసు పొందినవారు, 2 మారు మనసు పొందనివారు. అంతే. మారు మనస్సు పొందినవారు, 2వ వర్గం ఏమిటి? మారు మనస్సు పొందనివారు. అంతే. ఇందుకే ఏంటయ్యా ఇది అంటే మనం ఇచ్చే ఈ వివరణ చాలామందికి అర్థం కాక మతం మారినవారు, మతం మారనివారు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోడ్డు మీద పోయి ఏ సహోదరునైనా, అంటే తెలియని సహోదరుడిని, తెలిసిన వాడైతే చెప్పరు అలాగా, తెలియని సహోదరుడు ఎవరైనా ఒకరిని ఆపి, భయ్యా ఆ లోపల కూర్చున్న వాళ్ళందరూ ఎవరయ్యా అని మీరు అడిగితే తక్కువ సమాధానం చెప్తాడు. ఇంకెవరయ్యా? మతం మారినోళ్ళయ్యా అంటాడు. కానీ దేవుడు మీరు మతం మారినోళ్ళు అనట్లా. మరేమంటున్నాడు ఆయన? మనల్ని మనసు మార్చుకున్నోళ్ళు అంటున్నాడు. అందరూ మనసు మార్చుకున్నోళ్ళ? ఇక్కడ అసలు చిక్కుంది ఒకటే. అందరు మనసు మారిందా? లేదు, కొందరు మనసే మారింది. మరి అందరు మనసు మారకపోతే కొందరు మనసే మారితే అందరూ వచ్చింది ఇక్కడ కూర్చున్నారు అంటే వస్తారు. అలాగా అది రావాలి. అది విధానం. అది ఇక్కడే కాదు, బయట బోల్డ్ అనే సంఘాలు ఉన్నాయి. అన్ని చోట్ల జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు. అందరూ మనసు మారిపోయిందా? మారలా. ఇప్పుడు పచ్చని పొలం చూడడానికి ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. దూరం నుంచి ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. ఏ పొలం అంటాం దాన్ని? వరి పొలం అంటాం. అంతేనా? వరి పొలం అంటావా? కలుపు మొక్కలతో ఉన్న వరి పొలం అంటావా? ఏమంటాం? వరి పొలమే అంటాం. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకేం కనబడతాయి? కలుపు మొక్కలు కూడా కనబడతాయి. కలుపు మొక్కలు కనబడినంత మాత్రాన కలుపు మొక్కలతో కూడిన వరి పొలం అని ఎవడని అంటాడా? అండగా
సో ఆ కలుపు మొక్కలు మనకు పెద్ద విషయం కాదు. కోతకాలమున అవి ఏమవుతాయి? కోతకాలమున ఏమవుతాయి? కత్తిరింపబడతాయి. కొట్టులోనికి ధాన్యం మాత్రమే వెళుతుంది. కలుపు మొక్కలని తీసి అవతల పారవేయబడతాయి, అగ్నికి ఇచ్చేయబడతాయి అవి. సో ఇక్కడ దేవుడు చూస్తున్నది ఇద్దరిని రెండు వర్గాలు, ఆడ మగ కూడా చూడట్లేదు. ఆయన మారు మనస్సు పొందినవారు, మారు మనస్సు పొందనివారు. ఏంటి డిఫరెన్స్ ఇద్దరికి అని అంటే ఒకే ఒక డిఫరెన్స్. అది ఏమిటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనుషులందరూ పాప పంకిలమైపోయిన జీవితాలు కలిగిన వారై, ఆ ఆలోచనలలో దెబ్బతిన్నవారై. ఎక్కడ దెబ్బతిన్నారు? ఆలోచనలలో దెబ్బతిన్నవారై మొదట వైరస్ ఆలోచనల్లోనికి ఎక్కడం వల్ల, ఆ ఆలోచనల్లో నుండి క్రియల్లోకి రావడం వల్ల, ఆ ఆలోచన క్రియ ఏకమై తప్పు చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనిషి ఏం చేయలేకపోయాడు? పొందలేకపోయాడు. ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మీరు మతం మారండ్రా అని ఎవరిని అడగల. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉన్నాయి, ఇప్పటికీ స్టిల్ చాలా మతాలు ఉన్నాయి. కొన్ని పేరెనికగన్నవి, కొన్ని ప్రపంచానికి తెలియనివి. అంతెందుకు, అనాగరికుల మధ్యలోనికి వెళితే, ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళితే, ఇక్కడే కాదు ఆఫ్రికా ప్రాంతం కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, ఇంకా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలు కావచ్చు, కొన్ని ద్వీపాలు కావచ్చు, ఆయా ద్వీపాలలో ఆయా ప్రాంతాలలో ఈవెన్ యుఎస్ లాంటి దేశాల్లో కూడా, సంపన్న దేశాలని పిలువబడుతున్న దేశాల్లో కూడా కొన్ని మారుమూల తెగలు మనకు కనబడతాయి. నైజీరియా లాంటి ప్రాంతాలు అక్కడికి వెళ్ళినా కూడా ఆ తెగల్లో రకరకాల ఆచారాలు, రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ప్రభు ఎప్పుడు కూడా మతద్వేషి కాడు. రాసి పెట్టుకోండి, యేసు ప్రభు మతద్వేషి కాడు. యేసు ప్రభు ఏ మతాన్ని ఎప్పుడు ద్వేషించలేదు. ఆయన బోధలన్నీ మీరు పరిశోధన చేయండి, ఏ మతాన్ని దూషించలేదు, ఏ మతాన్ని ద్వేషించలేదు. ఆయన బోధ ఏమిటి? ఒకటే, నాయన హృదయం శుద్ధీకరింపబడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో ఆయన బోధలన్నీ కూడా హృదయం మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. మనిషిని మనిషిలా చూశాడు. మనిషిలో ఉన్న ఆ పాపం అనే రోగాన్ని మాత్రం తీసేయాలనుకున్నాడు తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం ఆయనకి లేదు. నీ కట్టు మార్చు, బొట్టు మార్చు, జుట్టు మార్చు, లేకపోతే ఇంకేదో మార్చు అని ఏం చెప్పలేదు ఆయన. ఆయనకి అదంతా అవసరం లేదు. ఆయన కావాల్సింది ఏంటంటే హృదయం మారాలి. హృదయం మారితే ఆటోమేటిక్గా అన్ని పద్ధతిగా వచ్చేస్తాయి. అంతేనా? మొత్తం పద్ధతి వచ్చేద్ది. ఎక్కడి నుంచి వస్తుంది పద్ధతి? ఎక్కడి నుంచి వస్తుంది పద్ధతి? హృదయం మారితే అందరికీ పద్ధతి తెలిసిపోద్ది. పద్ధతిగా ఎలా ఉండాలో తెలిసిపోద్ది. ఏం మారితే? హృదయం మారితే. హృదయం మారనంత వరకు పద్ధతి మారదు. అందుకే యేసు ప్రభువు హృదయాన్ని మార్చాలని మాత్రమే ప్రయత్నపడ్డాడు కనుక మారు మనస్సు పొందినవారు, నెక్స్ట్ మారు మనస్సు పొందనివారు. ఏంటి తేడా ఇద్దరికి అంటే, మారు మనస్సు పొందినోడు పాపభీతి కలిగి ఉంటాడు, దైవభయం కలిగి ఉంటాడు, భక్తిగా ఉంటాడు, యథార్థతను అనుసరిస్తాడు, నీతిని అనుసరిస్తాడు, గతకాలపు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు, మరలా ఆ బురదలో దొరలడానికి ఇష్టపడడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా రిగ్రెట్ అవుతాడు, మరలా రియలైజ్ అవుతాడు, రెపెంట్ అవుతాడు, సెట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు, మాట వింటాడు, లోబడతాడు, దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని సన్నిధిలో కనబడతాడు, మందు తీసుకుంటాడు. మందు అంటే ఏది? వాక్యం అనే మందు. మీరు ఏటో పోకండి. వాక్యం అనే మందు తీసుకుని తనను తాను సంస్కరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రయాసపడుతూ ఉంటాడు. హీఈస్ కాల్డ్ ఏ బిలీవర్, రైట్? అతన్ని విశ్వాసి అంటారు, లేదా ఆమెను విశ్వాసి అంటారు. విశ్వాసి యొక్క క్రమం ఇది, పద్ధతి ఇది. మారు మనస్సు పొందినోళ్ళు లిస్టులోకి వస్తారు. మారు మనస్సు పొందలా కానీ దైవభక్తి ఉంటుందట. మారు మనస్సు పొందలా కానీ ఏ భక్తి ఉందట? దైవభక్తి ఉందట. ఈ దైవభక్తి కలిగి మారు మనసు పొందకుండా నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, ఏంటి ఎలా ఉన్నారు మీరు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుడి మీద కూడా జోకులు, దేవుడి మీద కూడా సెటైర్లు, దేవుడు కూడా నా అలాంటోడే అనుకోవటాలు, దేవుడి పేరట వికృత కార్యక్రమాలు చేయటాలు, ఇలా బ్రతికే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మాను అన్నావంటే ఆయనకి తగ్గ జీవితం నీలో కనీసం కొంతైనా కనబడాలి. ఒక మాట మీకు చెప్తాను, మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను పలానా పార్టీలో పలానా నాయకుడి అభిమానిని, ఆ నాయకుడి భావాలతో ఆయన ఫాలో అవుతున్నాను అని ఎవరైనా చెబుతూ మీ దగ్గరికి వచ్చి నేను గాంధీ గారి ఫాలో అవర్నని బ్రాండీ సీసా చేత్తో పట్టు చెప్పాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? మీరే చెప్పండి. యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? ఏమంటున్నాడు? ఎవరు ఫాలో అవర్ని అంటున్నాడు? గాంధీ గారి ఫాలో అవర్ని అంటున్నాడు. ఏ చేత్తో పట్టుకున్నాడు?
బ్రాందీ చేత్తో పట్టుకున్నాడు. గాంధీ గారు బ్రాందీకి వ్యతిరేకం కదా. మరి నువ్వు ఆయన ఫాలోవర్ అయితే కనీసం కొంతైనా నీకు కనబడాలి కదా, ఆయన లక్షణాలు కనబడాలి కదా. గాంధీ గారి పుట్టినరోజు నాడు, గాంధీ జయంతి రోజున బ్రాందీ షాపులన్నీ ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. ఏదో గౌరవ సూచకంగా తండ్రి ఎదురైతే కొడుకు సిగరెట్ వెనకాల ఎట్టుకున్నట్టు. మానేలేదు వీడు. తండ్రి ఎదురేయడని సిగరెట్ మానేసాడు అనుకుంటున్నారా? మానలా. మా బాబు వెళ్ళిపోయాక మళ్ళీ పీలుస్తా అంటాడు ఈ మహానుభావుడు. అందుకని డాడీ వస్తున్నప్పుడు ఏం చేశాడంటే సిగరెట్ని అలా వెనక్కి పెట్టాడు. ఎంత గౌరవం ఇచ్చాడు. అది చాలు ఇంక అతనికి. చాలరా బాబు, ఆ విలువైనా మిగిల్చావు నా ప్రాణానికి అనుకుని వెళ్ళిపోతాడు అంతే. ఆగడు. ఇంకా అక్కడ ఆగితే ఉన్న విలువ పోద్ది. ఎందుకంటే ఇది ఆరిపోతుంది అనుకుంటే కోపం వస్తుంది. ఇంకాసేపు ఉంటావు వెళ్ళి ఇక్కడ ఆరిపోతుంది అంటాడు. ఇంకొన్న పొరుగు పోగొట్టుకోవాలని ఏం చేస్తాడు ఆ తండ్రి? అరే నాయన ఇదైనా మిగిల్చావు నాకు అని చెప్పి చక్కగా మా ఆడక్కడ దమ్మేస్తున్నాడు నాయన, ఇంక నేను ఆగకూడదు అక్కడ, ఆ గౌరవం ఏదో మిగిల్చి వీపు వెనకాల పెట్టాడు సిగరెట్ అని చెప్పి వెళ్ళిపోతాడు తండ్రి. ఈ దిక్కుమాలిన గౌరవం తండ్రికి ఇచ్చిన గౌరవం కాదు అది. అది దొంగ నాటకం అంటారు దాన్ని. అదేమో నిజమైన తండ్రి మీద భక్తి కాదు, నిజమైన తండ్రి మీద ప్రేమ కాదు. ఏదో నామకహాగా ఏదో మాట వరసకే అలా ఇవ్వకపోతే నువ్వు ఏడుస్తావని ఆ గౌరవం ఇచ్చాను అన్నట్టు. అలాంటి వాళ్ళు నిజమైన భక్తి భావాలు కలిగిన వాళ్ళు కారు కదా. సో గాంధీ గారి ఫాలోవర్ అయినప్పుడు ఆయన భావాల్లో కొంతైనా నీలో కనబడాలి. రైటా రాంగా నేను చెప్పేది? రైటే కదా. మరి ఇప్పుడు నేను యేసుక్రీస్తు ఫాలోవర్ని, ఏదైనా కాపీ కొట్టాలా వద్దా ఆయన దగ్గర? కాపీ కొట్టాలా? ఏం కాపీ కొట్టకపోతే నేను యేసుక్రీస్తు ఫాలోవర్ని ఎందుకు అవుతాను? ఏం కాపీ కొడదాం యేసుప్రభు దగ్గర? చెప్పండి. చాలామంది అభిమానులు ఉంటారు, సినిమా హీరోలను కాపీ కొడుతుంటారు, చూసారు లేదా మీరు? ఆయన ఏమైనా సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, ఈయన కూడా సేమ్ సిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటాడు. ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, ఈయన కూడా ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటాడు. ఆయన గిన్నెకోళ్ళలాగా సగం గొరిగేసాడు అనుకో ఆ పక్కన ఈ పక్కన, ఈయన కూడా గిన్నెకోళ్ళలాగా ఈ పక్కన గొరికేసుకుని తిరుగుతాడు. ఆయన సగం మిషన్ తీసేస్తే ఈయన సగం మిషన్ తీసేస్తాడు. ఆయన ఎలా ఉంటే ఈయన అలానే ఉంటాడు. దేనికట? ఫాలోవర్ కాబట్టి, అభిమాని కాబట్టి మా అభిమాన నటుడు ఎట్టా ఉంటాడో మేము కూడా అలానే ఉంటాం అని ఫాలోవర్గా చూపించుకుంటాడు. మరి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఫాలోవర్సమేగా. మరి యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నామంటే కనీసం కొంతైనా ఆయన భావజాలం, ఆయన లక్షణాలు, ఆయన ఆలోచన విధానం, ఆయన సంస్కరణ, ఆయన జ్ఞానం, ఆయన బుద్ధి, ఆయన వివేకం, ఆయన మాట, ఆయన ఆలోచన, ఆయన నడవడిక, ఆయన తీరుతెన్నులు, ఎవ్రీథింగ్ పరిశీలించి మనం కూడా ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసుప్రభువు వెళ్ళిపోతే ఏమన్నాడో తెలుసా? నేను మీకు బాధ్యత అప్పగిస్తున్నాను అపోస్తలులారా, ఇది నూతన నిబంధన చట్టం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు చెప్తున్నాను ఈ రాత్రి. చాలామంది స్పీకర్స్ కూడా దీని మీద అవగాహన లేదు. పాత నిబంధన అది ధర్మశాస్త్ర కాలం, ఓన్లీ ఫర్ ఎవరికది? ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడిన ఒక నిబంధన. అది వాళ్ళతో చేశాడు. అది అమోరీలతో చేయలేదు, హిత్తీలతో చేయలేదు, హివ్వీలతో చేయలేదు, ఫిలిస్తీన్లతో చేయలేదు, ఎబుసీలతో చేయలేదు, అమాలేకీలతో చేయలేదు. ఇంకా ప్రపంచంలో ఎన్నో జాతులున్న ఏ జాతి వారితోనూ చెయ్యని నిబంధన ఒక్క ఇశ్రాయేలీలతో చేశాడు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండో నిబంధన క్రొత్తది. అది ఏంటది? పాతది. ఇదేంటిది? క్రొత్తది. క్రొత్తది ఎవరితో చేశాడు? సర్వలోకంతో చేశాడు. ఈ సర్వలోకంతో అంటే అందరితోనూనా? కాదు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది తమ పాపపు జీవితాన్ని కడిగి వేసుకోవటానికి క్రీస్తు రక్తంలో ఇష్టపడతారో వాళ్ళతో మాత్రమే చేయబడినది ఏ నిబంధన? క్రొత్త నిబంధన. అందుకే దానికి ముందు యేసుప్రభు మాట్లాడిన మాట, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు మీరు ఫాలోవర్స్ ఆఫ్ న్యూ టెస్టమెంటా, ఫాలోవర్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంటా? బైబిల్లో రెండు ఉంటాయి. మరి బైబిల్లో రెండు టెస్టమెంట్స్ ఉంటాయి, కానీ వీఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ లాస్తో మనకు సంబంధం లేదు. లా వేరు, మోరల్ ఆస్పెక్ట్లో చెప్పబడిన సంగతులు వేరు. ఆ మోరల్ ఆస్పెక్ట్లో చెప్పబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి యూనివర్సల్ థింగ్స్, అంటే యూనివర్సల్ లాస్. వాటిని మనం తీసుకుంటాం. నీ తల్లిని తండ్రిని సన్మానించు, అది నిబంధనకు అతీతమైంది. కొత్త నిబంధనలో కూడా సేమ్ మోరల్ ఉంటుంది. అది యూనివర్సల్ మోరల్, అది అందరికీ అవసరం.
నీ తల్లిని తండ్రిని సన్మానించంటే అది పాత నిబంధన కదా అనం. కొత్త నిబంధనలు కూడా ఎఫెసీ పత్రికలో సేమ్ అదే లా గురించి చెప్తాడు. సో తల్లిదండ్రిని సన్మానిస్తాం. ఇతరులని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించిన మాటలో ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉంది. సో అది మోరల్లా. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ధర్మశాస్త్ర సంబంధమైన చట్టం అయితే ఏదైతే ఉందో ఆ చట్టంతో మనకు పని లేదు. అందులో బలులు ఉండొచ్చు, బలులు పలానా బలి వలె మందసం ఉండొచ్చు, పలానా మందసం, ఈ మందసం, ఆ మందసం. లేవీలు ఉంటారు. లేవీలు అంటే మనం లేవీ గోత్రాలు పుడితేనే లేవీలు అవుతాం. ఈ మధ్యకాలంలో వింటున్నాను చాలామంది మేము లేవీలమే అంటున్నారు. మీరట్టా లేవీలు అయ్యారా నాయన, మీరు భారతీయులు కదా అని నాకు అనిపిస్తుంది. కానీ వినేవాళ్ళకి అంత సినిమా ఉండదు, అంత జ్ఞానం ఉండదు. మేము లేవీలమే అనగానే ఎస్ 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 మీరు అన్నట్టే అనుకుంటారు కొంతమంది. ఎవరు లేవీలు ఇక్కడ? నేను లేవీనా, భారతీయుడినా? భారతీయుడిని. నువ్వు ఆఫ్రికా వాసివి, నువ్వు అమెరికా వాసివి, నువ్వు ఆస్ట్రేలియా క్రైస్తవుడివి, నువ్వు నైజీరియా క్రైస్తవుడివి, నువ్వు కెన్యాలో పుట్టి కెన్యా క్రైస్తవుడివి. సో ఇలాగా నీ దేశవాసిగా ఆ దేశవాసిగా నువ్వు పిలువబడతావు. కానీ భూమండలం మీద ఎవరైనా ఒక విశ్వాసాన్ని స్వీకరించవచ్చు గనుక నేను క్రైస్తవుడిని, భారతీయ క్రైస్తవుడిని. కానీ నేను లేవీయుడిని కాదు. ఎందుకంటే నేను లేవీ గోత్రంలో పుట్టలా. ఇశ్రాయేలీలందరూ లేవీలు కాదు. మళ్ళీ ఇదో విచిత్రం. ఇది అర్థమైతే చాలు మీకు. అక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12కి ఇంకెన్ని కలపాలి? లేవి 12లో లేదు. 12 లేవి 12లో లేదు, సెపరేట్ అయిపోయింది. ఎప్పుడో సెపరేట్ అయిపోయింది, పక్కన పెట్టాడు యాజకులుగా వాళ్ళని. ఎందుకు? యోసేపుని సెపరేట్ చేశాడు. యోసేపుని పక్కన పెట్టి ఎఫ్రాయిముకి ఒక భాగం, మనష్షేకి ఒక భాగం, 2 భాగాలు యోసేపుకి ఇచ్చి యోసేపుని పక్కన పెట్టాడు. ఈ లేవీల్ని పక్కన పెట్టడం వల్ల వాళ్ళిద్దరు యాడ్ అయ్యారు ఇందులో. ఎఫ్రాయిమీలు, మనష్షేయులు. లేవీలు పక్కకు తప్పుకున్నారు. అప్పుడు 12 గోత్రాల్లో లేవీలు ఎంచబడతారా? ఎంచబడరు. 12 గోత్రాలు వేరు, సెపరేట్గా మరలా లేవీ గోత్రం వేరు. ఇప్పుడు ఈ 12 గోత్రాల వారిని ఇశ్రాయేలీలని పిలిచారు. ఈ ఇశ్రాయేలులో పుట్టినవాడు ఇశ్రాయేలీడు అవుతాడు. మళ్ళీ అందులో సెపరేట్ గోత్రాలు. యోధా గోత్రం, లేవీ గోత్రం, తర్వాత మనష్షే గోత్రం, రూబేను గోత్రం, ఆషేరు గోత్రం, ఇస్సాకారు గోత్రం, ఇలా రకరకాల గోత్రాలు ఉన్నాయి. మళ్ళీ అందులోకి మళ్ళీ ఈయన రాడు. ఎవరు? లేవీలు రాడు. లేవీ గోత్రంలో ఎవడు పుడతాడో వాడు లేవీడు అవుతాడు. అర్థమైందా? సో కాబట్టి ఇది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. మీరు ఎట్టా లేవీలు అవుతారు? మీరు లేవీలు కాదే, మీరు లేవీలు కాదు. కొంతమంది వచన వక్రీకరణలో భాగంగా సత్యం కాదు అసత్యం చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం మేము లేవీలమే అంటారు. మీరు లేవీలు కాదు. రెండో పాయింట్, మేము లేవీలం కాబట్టి మీ టైత్ మొత్తం మాది అంటారు. మా టైత్ మొత్తం మీది అనడానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైత్? టైత్ అంటే ఏంటి? 10వ భాగము, 10వ వంతు. ఎందులో 10వ వంతు? గోవులు, మేకలు, గొర్రెలు, ధాన్యాలు, సోంపు, పుదీనా, జీలకర్ర, కొత్తిమీర కట్ట, వగైరా వగైరా వగైరా, నాట్ మనీ. పాత నిబంధనకి వెళ్ళిపోతే ధాన్యం, గోధుమలు, కొత్తిమీర కట్టలు, సోంపు, జీలకర్ర, పుదీనా, ఎవలు, పశు సంపద, గొర్రెలు, మేకలు, ఎద్దులు, అవి ఇవి, ఈ సస్య సంపద అంతటిలో 10వ వంతు దేవుడు లేవీలకు ఇచ్చేశాడు. ఇది ఏ నిబంధన? పాత నిబంధన. అక్కడ డబ్బు ప్రస్తావన లేదు. నా మందిరములో ఆహారం ఉండునట్లు, ఏముండునట్లు? నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు నా సన్నిధికి తేవాలన్నది ఇశ్రాయేలీలతో చేయబడిన నిబంధనలోని మాట. ఇప్పుడు అదే మనం ఫాలో అయితే ఇక్కడ పెద్ద గోడౌన్ కట్టాలి. దేనికి? ధాన్యం బస్తాలకి, కొత్తిమీర కట్టలకి, బీరకాయలకి, ఇంకేంటి, చిక్కుడుకాయలకి, ఆనపకాయలకి, దూళ్ళకి, గొర్రెలకి, గేదెలకి, ఒకవేళ చేపలు పట్టేవాళ్ళు అయితే చేపలకి కదా. ఎవరికైనా చేపల చెరువులు ఉన్నాయనుకోండి, పట్టారనుకోండి, మళ్ళీ చేపలకి. ఇవన్నింటికి మనం పెద్ద గొడవను కట్టుకు రెడీగా ఉండాలి. సో ఏంటి అసలు కాలం ఏంటి? ఏ కాలం? డబ్బులేంటి? డబ్బులు కాదు టైత్ అంటే. ఆ కాలంలో డబ్బులు కాదు. ఆ కాలంలో కేవలం ఇవే. కావాలంటే మీరు చదువుకోండి, బైబిల్ గ్రంథంలో బోలెడు రెఫరెన్సెస్ ఉన్నాయి. బోలెడు రెఫరెన్సెస్.
పరిశోధన చేయకుండా ఏది మాట్లాడకూడదు, తొందరపడకూడదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో కాబట్టి అది లేవీయులకు ఇచ్చాడు. మరి లేవీయులకు అది మాత్రమే ఎందుకు ఇచ్చాడంటే, లేవీయుల పేరు మీద కనాను దేశంలో సెంటు భూమి కూడా ఉండడానికి వీల్లేదు. అర్థమైందా నా పాయింట్ మీకు? లేవీయుల పేరు మీద నో రిజిస్ట్రేషన్స్, నో రిజిస్ట్రేషన్స్. వాళ్ళ పేరు మీద ఏ విధమైన ఆస్తులు ఉండకూడదు. మరి అవుతుందా? నేను లేవీని అన్నోడికి అవుతుందా? నేను లేవీని అని గట్టిగా వాదించారనుకో, ఒకసారి మరి మీ ఆధార్ కార్డు ఇస్తే, ఒకసారి మీ రిజిస్ట్రేషన్ చిట్టా చెక్ చేస్తే, మీ పాస్బుక్లు, మీ ఆస్తుల వివరాలు, మీరెట్టా లేవీలు అవుతారు? అప్పుడు మీ పేరు మీద ఏమి ఉండకూడదు లేవీలు అయితే. లేవీల ఆస్తి ఎవరో తెలుసా? లేవీల ఆస్తి ఇశ్రాయేలు 12 గోత్రాల వారే లేవీల ఆస్తి. వాళ్ళు ఇచ్చే దశమ భాగాలతో వీళ్ళు పోషింపబడాలి జీవితం అంతా. అంతే తప్ప వీళ్ళు ఇశ్రాయేలీల మధ్యలో ఏ స్వాస్థ్యమైనను సంపాదించుటకు వీలు లేదు. మందిర సేవ నిమిత్తం మీరు ఎన్నుకొనబడాలి. మళ్ళీ అందులో యాజకులు, ప్రధాన యాజకులు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. అహరోను క్రమం వేరుగా వస్తుంది. అహరోను వంశస్థులు వేరుగా పరిచర్యలో వాడబడుతున్నారు. అలాగే వీరు వేరుగా పరిచర్యలో వాడబడుతున్నారు, యాజకత్వం చేసుకునేవారు. అందులో రకరకాల పద్ధతులు, రకరకాల కార్యక్రమాలు, విధి విధానాలు, మందిర పరిచర్య, మందసం మరలా ప్రత్యేకంగా స్పెషల్గా ఒక మందసం ఉంటుంది. ఇప్పుడు మందసం లేదు, ఉందా మందసం మనకి? మందసం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. అందులో అహరోను కర్ర, చిగిరించిన కర్ర, మన్నాతో నింపబడినటువంటి పాత్ర, నిబంధన పలకలు, ఇవన్నీ కలిపి ఒక చక్కటి స్వర్ణమయమైన మందసం. ఆ మందసానికి మళ్ళీ తగిలించడానికి కర్రలు, దానికి విధి విధానమో పెద్ద ప్రాసెస్ ఉంది అక్కడ. దాన్ని మొయ్యటానికి మళ్ళీ స్పెషల్గా మొన్న మాట్లాడుకున్నాం కదా, ఉజ్జ ఎందుకు చచ్చిపోయాడని. ఉజ్జ చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు అంటే మందసం మోసే పని ఎవరిది? కహాతీయుల పని. వాళ్ళు బండెక్కించకూడదు, దాన్ని ఏం చేయాలి? భుజాల మీద మోయాలి. భుజాల మీద మోయాలన్న పని వాహనాలు నియమించలేదు. వాహనాలు నియమించిపోయిన వీళ్ళు వాహనాలు ఎక్కించుకున్నారు. అందుకే ఉజ్జ చచ్చాడు, దేవుని మాటకు అవిధేయత కలిగిన వాడు కనుక. సో ఇంత ఉంది పాత నిబంధనకి వెళ్ళిపోతే. కాబట్టి ఆ పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన ఆ లా ఏదైతే చట్టం ఏదైతే ఉందో, ఆచార సంబంధమైన చట్టం రద్దు చేయబడింది. అందుకే కొన్ని లాస్ ఉంటాయి ప్రభు మార్చినవి. కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే కన్ను తీస్తే కన్ను తీసేయచ్చు, పన్ను తీస్తే పన్ను తీసి పడేయి. కాలు తీసాడా కాలు వేసి తీసేయి, చేయి నరికాడా నువ్వు కూడా చేయి నరికేయి. ఈ లా ఉంది వాళ్ళకి. మనకి ఇప్పుడు కుదురుద్దా? అది చదివేసుకొచ్చేస్తే మరి మన బైబిల్లోనే ఉంది కదా అంటే ఉండొచ్చు, బట్ అది మనకు వర్తించేది కాదు. సెన్స్ ఉండాలిగా. ఆ లా వేరు, కొన్ని సంవత్సరాల క్రిందటి చట్టం అది. ఇక రెండోదిగా మనం మాట్లాడుకుంటే బలి, పశువుల బలి, పక్షుల బలి, పావురపు పిల్లలు, గొవ్వలు, పాప పరిహారార్థ బలులు, ఇక పిల్లలు పుట్టినప్పుడు బలులు, తర్వాత కుష్ఠరోగం వచ్చినప్పుడు అదేంటిది నయమైతే ఇచ్చేటువంటి ప్రక్షాళన బలులు, ఇత్యాది బలులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అలాగైతే ఇక్కడ మనకు కూడా బయట ఏం కట్టాలి? బలిపీఠం కట్టాలి. నీసుకొంపొచ్చి చచ్చిపోతాం, కబేల దగ్గర ఉన్నట్టు ఉంటుంది అది. ఎందుకంటే మరి బలి జరిగిన ప్రతి చోట ఏం పడుద్ది? రక్తం పడుద్ది. అక్కడక్కడ మటన్ కొట్టున్న కాడే ఎలా ఉంటుంది? మటన్ కొట్టే దగ్గర పీకలు కోస్తారు కదా, మేకలవి గొర్రెలవి, ఎక్కడ ఉంటుంది? అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. మరి కోళ్ళు కోసే చోట ఎలా ఉంటుంది? కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి అదే కోళ్ళు ఏకల పీకి పీకులు కోసి ఆ బ్లడ్ చిందించి అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అదే మాదిరి ఇక్కడ బలిపీఠం పెట్టామనుకోండి, గొర్రెలు నరికి, మేకలు నరికి, ఇంకా పావురాలు నరికి అన్నీ చేస్తున్నారు. దహన బొల్లు, ఎంటుకలు కూడా కాలుతాయి. మరి ఎలా ఉంటుంది మనకి? మనది కాదు నాయన. అవన్నీ చేయాలంటే మళ్ళీ ఎవరు ఉండాలి? లేవీలు ఉండాలి. సో కాబట్టి ఈ చట్టం పూర్తిగా వేరు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కొంతమంది అనుకుంటారు ఈయన దశంభాగాలకు వ్యతిరేకం అండి అనుకుంటారు. నేను దశంభాగాలకు వ్యతిరేకం కాదు, ఇస్తే ఇచ్చుకో, అది నీ ఇష్టం, కానీ ఆజ్ఞ లేదని చెప్తున్నాను. నా పాయింట్ మీకు అర్థమైందా? నువ్వు 100 సంపాదించావు, 10 రూపాయలు నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వాలనుకున్నావు, నీ ఇష్టం, అది ఇచ్చితే ఇచ్చుకో. నువ్వు అలా సమర్పణ చేసుకుంటే నేనేం కాదనట్లా, ఇచ్చుకుంటే ఇచ్చుకో. కానీ
నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అని మలాకి గ్రంథంలో చెప్పినట్టుగా నూతన నిబంధనలో చెప్పటానికి వీలు లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఇక్కడ కూడా కొంతమందికి తెలియాల్సింది ఉంది. అది ఏమిటంటే వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని యేసు ప్రభువే చెప్పారు కదా. చాలామంది ఇది వాదిస్తుంటారు. శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతూ వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మీరు పుదీనా, సదాప, కొత్తిమీర వీటన్నిటిలో 10వ వంతు చెల్లించుచున్నారు. కనికరమును, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని యేసుప్రభు చెప్పారు కదా. సో మరి యేసుప్రభువే చెప్పారు కదా. చదవండి ఒకసారి ఆ లేఖన భాగాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎవరికి చెప్తున్నాడు? వేషధారులు. నెక్స్ట్ ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే ఎవరికి, దేనికి చెందిన వాళ్ళు? క్రైస్తవులా? శాస్త్రులు, పరిసయ్యులు క్రైస్తవులా? హేరోద్తో ఏదో చెప్తాడు, హేరోదు క్రైస్తవుడా? పిలాత్తో ఏదో చెప్తాడు, పిలాతు క్రైస్తవుడా? ఇశ్రాయేలీలతో చెప్తే ఇశ్రాయేలీలు క్రైస్తవులా? వీళ్ళతో మాట్లాడేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని, ఏ నిబంధన బేస్ చేసుకుని మాట్లాడాలి యేసు ప్రభు? కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో చెప్పబడినవన్నీ కూడా, నా భాష అర్థం చేసుకోండి, అన్నీ కూడా క్రైస్తవులకు అనుకుంటారు. అన్నీ క్రైస్తవులకు కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను వ్రాసే సమయానికి ఇంకా క్రొత్త నిబంధన స్టార్ట్ కాల. పాయింట్ అర్థమైందా? క్రొత్త నిబంధన చేయబడలా. క్రొత్త నిబంధన, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దిస్ ఇస్ ద న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్, న్యూ లా, కొత్త చట్టం. కొత్త చట్టంలోకి వెళ్ళాక కొత్త చట్టం గురించి ప్రభువు మాట్లాడతారు, అపోస్తలులు మాట్లాడతారు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇప్పుడు మరి పాత చట్టంలో, ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఇంకా అప్పటికి లా రాలా. అంటే యేసు ప్రభు వారు అడపా కొన్ని సంగతులు చెప్తున్నారు అందరికీ ఆ లాకి సంబంధించి, కానీ పరిపూర్ణంగా ఒక లా ఇంకా బయలుదేరలా. మరి దేనిలో మాట్లాడాలి? ధర్మశాస్త్రంలో మాట్లాడాలి. ఎందులో నుంచి వచ్చాడు ఆయన? ధర్మశాస్త్రంలో నుంచి వచ్చాడు. ఏ గోత్రంలో నుంచి వచ్చాడు? యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. ఏ నిబంధన చేయడానికి వచ్చాడు? కొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. ఎవరితో చేయడానికి వచ్చాడు? సర్వమానవాళితో చేయడానికి వచ్చాడు. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? మీరు నశించిన గొర్రెల యొద్దకు, అనగా ఇశ్రాయేలీయుల యొద్దకు మాత్రమే వెళ్ళండి అంటాడు. ఇది పట్టుకుని చాలామంది మత ఉన్మాదులు ఏమంటారంటే మీరు అందరికీ సువార్త చెప్పకూడదు, ఓన్లీ ఇశ్రాయేలీలకి చెప్పాలంటారు. వాళ్ళకే తెలీదు. చూసారా బైబిల్ ఎంత కష్టమో? ఎంత కష్టమో తెలుసా? బైబిల్ బోధించడానికి ముందు దాదాపు ఒక 4-5 సంవత్సరాలు దీని మీద ఎంత స్ట్రెస్ భరించాను అనుకుంటున్నారు నాకే తెలుసు. చాలాసార్లు మీకు చెప్పాను, ఇన్ని పుస్తకాలు ఉంటాయి నా దగ్గర, నోట్స్ ఇన్ని ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చెదపట్టకుండా కాపాడుకుంటున్నాను జాగ్రత్తగా. కాకపోతే కలర్ మారిపోయిన ఈ పేపర్లు, అందులో రాసుకున్న నీలం రంగు ఇంక్ కలర్ మారిపోతుంది. ఎందుకంటే 15 years అయిపోతుంది ఆ పుస్తకాలు రాయడం మొదలుపెట్టి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, నేను రాసుకున్న నోట్స్. అందులో నేను రాసుకున్నవి, నేను అర్థం చేసుకున్న కొన్ని తప్పులు ఉంటే దిద్దుకున్నవి కూడా ఉన్నాయి. అంటే అలా పరిశోధన చేసుకుంటూ క్రమక్రమంగా బైబిల్ చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చి నిలబడినోని నేను. అందుకని ఎప్పుడు స్వార్థపూరితంగా మాట్లాడను. ఎందుకో తెలుసా? నేను ప్రభువుకు భయపడతాను. ఈరోజు అందరిలాగా మీరు నాకు దశమభాగం తెచ్చి ఇచ్చేయండి అంటే ఒక మొక్కలో పోయింది. కానీ ఆ చట్టంలో ఎంత క్లారిటీ ఉందో అది చెప్పాలి. నేను అది చెప్పకుండా నేను మాట్లాడకూడదు. మాట్లాడితే నేను దేవుడికి ఒకరోజు వెళ్ళి, ఎరా నువ్వు బైబిల్ సరిగా చదివాను డాడీ, నీకు అర్థమైందా? అర్థమైంది డాడీ. అర్థమైనా కప్పేసావా? కప్పేశాను డాడీ. మరి ఎందుకు చేసేవారు అలాంటి పని అంటే, డాడీ దశమభాగం అడిగితే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి డాడీ, మామూలుగా కానుకలు అంటే చాలా తక్కువ వస్తున్నాయి డాడీ, దాంతో మేము పరిచర్య చేయలేకపోతున్నాం డాడీ. అదే దశమభాగం అనుకో డాడీ, ఖచ్చితంగా 10,000 సంపాదించినోడు 1000 పట్టుకొస్తాడు. 1,00,000 సంపాదించేవాడు ఉంటే 10,000 పట్టుకొస్తాడు. ఎవడదైనా బాగుండి చేసే పని 10 లక్షలు సంపాదిస్తుంటే 1,00,000 పట్టుకొస్తాడు. బాగుంటుంది కదా డాడీ. అందుకని అట్లా చెప్పేసాను డాడీ. ఏదైనా నీ సేవకే వాడండి డాడీ. నేను సౌల్లాగా అన్నాను అనుకోండి. ఎందుకు తెచ్చావని అడిగాడు సమూయేలు. ఈ గొర్రెలు, మేకలు, ఈ పశువులు అరుస్తున్నాయి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా అంటే, యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చాను నేనంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు మాట వినాలి, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. దేవుని మీద ఆధారపడ్డాను, నాకు భయం లేదు, నా సేవ ఆయనే నడిపించుకుంటాడు.
నేను 9 సంవత్సరాలుగా రాజమండ్రిలో సైట్ కొనాలని ప్రయాసపడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు కొన్నాను. అది కూడా ఎకరాలు కొనలా. 9 సంవత్సరాల నుంచి. సో నేను నా తండ్రికి వదిలేశాను, ప్రభా నీ చిత్తం. అలాగని మన ఆరాధన ఏం ఆగల. ఆరాధన ఆగలేదు. ప్రభు చిత్తం, ప్రభు దయ వల్ల ఎక్కడో చోట ఆరాధన నడుస్తుంది. సో ఇక్కడ అలాగే నడుస్తుంది, నాకు ఇబ్బంది లేదు. నేను వాక్యం పంచడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ఐ డోంట్ కేర్ ఎనీబడి. బట్ ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడాలి. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులతో చెబుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వెంటనే తొందరపడిపోకండి. దేవుని సన్నిధికి ఇవ్వొద్దని నేను చెప్పట్లేదు, దేవుని సేవకుల్ని పోషించొద్దని నేను చెప్పట్లేదు. అది పాపం. అది ఎందుకంటే నూర్చెడి ఎద్దుమూతికి ఏం పెట్టొద్దని బైబిల్ చెప్పింది? సిక్కం పెట్టొద్దు. నేను ఏది మాట్లాడుతున్నానంటే, యూ హ్యావ్ ఏ ఫ్రీ విల్. యూ హ్యావ్ ఏ ఫ్రీ విల్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ విల్? అంటే నీకు దేవుడు పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. సేవకుల్ని పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నేను కాదని అన్ను. ఎందుకంటే సేవకుడు అంటే నిన్ను కాచే కాపరి. అతని కుటుంబం, అతని బాధ్యత నీదే. ఎందుకంటే ఆయన నీ టీచర్ కాబట్టి ఆయన బాధ్యత నీదే. రైటా? అలాగే ఆయన చేస్తున్న పరిచర్యకు సహకరించాల్సిన బాధ్యత కూడా నీదే. ఆ పరిచర్యలో నువ్వు కూడా వాడబడాలి. ఎందుకంటే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఆయన మరణమును మనం ఏం చేయాలి? ప్రచురించాలి. సువార్త ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకుండా ఆయన సన్నిధికి వస్తున్నాం కాబట్టి సేవా కార్యక్రమాల కోసం, పరిచర్య కోసం నా వంతు పాత్ర నేను పోషించాలి. కాబట్టి దేవుడు నీకిచ్చిన సామర్థ్యం కొలది నువ్వు దేవుని సన్నిధిలో వాడబడాలి తప్ప నీ మీద బలవంతం లేదు. బలవంత పెట్టడానికి ఎవరికి అధికారం లేదు. అది నీ ఫ్రీ విల్. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఒకవేళ నువ్వు లేమిలో ఉంటే, నీకే తినడానికి తిండి లేకపోతే, నీ దగ్గరే డబ్బు లేకపోతే, నువ్వే అప్పుల పాలు అయిపోయి ఉంటే, దేవుని సన్నిధిలో కానుక సంచి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దయచేసి కానుక వేయొద్దు. నువ్వు వాక్యం విని వెళ్ళిపో. నీ పరిస్థితి మెరుగైన తర్వాత, నీ పరిస్థితి బాగుపడిన తర్వాత అందరితో పాటు ఆ పరిచర్యలో నువ్వు కూడా వాడబడదు కానీ, దేవునికి సాక్షిగా నిలబడదు కానీ అంతవరకు నువ్వు ఇబ్బందులు పడొద్దు. ఎందుకంటే నీ తండ్రి నిన్ను ప్రేమించేవాడు తప్ప నిన్ను పాడు చేసేవాడు కాదు. ఇప్పుడు నీకు 2 డౌట్లు వస్తాయి. సారిపతి విధవరాలు కళ్ళ ముందు తిరిగేస్తుంది, భేద విధవరాలు కూడా కళ్ళ ముందు తిరుగుతుంది. నేనేమి నిన్ను విడిచిపెట్టిన డౌట్లతో ఆ 2 కూడా చెప్పే ఇక్కడి నుంచి పంపిస్తా. ఫస్ట్ ఎక్కడున్నాం అక్కడికి వెళ్దాం. అలా ఉండనివ్వండి. సో ఇప్పుడు మీరు ఓ విషయం అర్థం చేసుకోండి. నేను దేవుని సంఘానికి ఇవ్వొద్దని నేను ఎప్పుడని చెప్తున్నానా? చెప్పట్లా. సేవకులను పోషించొద్దని చెప్తున్నానా? చెప్పట్లా. సేవకుడు అంటే దేవుని తర్వాత మనకి ఉపాధ్యాయుడు. ఆయన సర్వోన్నతుడైన బోధకుడు. ఈ సేవకుడు ఆ బోధకుడి ద్వారా సత్యం చెప్పేవాడైతే, మైల్ మరాఠీ అయితే నాకు సంబంధం లేదు. సత్యం చెప్పేవాడైతే ఆయన తర్వాత మనకు ఉపాధ్యాయుడిగా, బోధకుడుగా నియమించబడిన వాడు దేవుని సంఘ కాపరి. కాబట్టి సంఘ కాపరికి విలువనివ్వని సంఘం బాగుపడదు, జ్ఞానంలో ఎదగదు. టీచర్ని ప్రేమించని వాడు విద్య నేర్చుకోలేడు. వెళ్ళి టీచర్ వెనక్కి తిరగగానే రాయెట్టు కొడుతున్నాడు అనుకోండి, స్కూల్లో కూర్చున్న విద్యార్థి, ఆడికి ఇంకెప్పటికీ జ్ఞానం రాదు. నీకు జ్ఞానం రావాలి అంటే టీచర్ మీద గౌరవం ఉండాలి. అక్కడ వయసుతో సంబంధం లేదు. మా టీచర్కి తెల్లంటుకులు ఉన్నాయా నల్లంటుకులు ఉన్నాయా కాదు. అక్కడ వయసుతో సంబంధం లేదు. తిమోతి యవనస్తుడే, కానీ సంఘాన్ని బలంగా నడిపించినటువంటి యవనస్తుడు. రైట్? ఇప్పుడు మనం బైబిల్ గ్రంథాన్ని నిశితంగా పరిశీలన చేస్తే శాస్త్రులతో పరిసయ్యులతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు పుదీనాలోను, పుదీనా ఉందా మీ ఇంటి దగ్గర? పండుతుందా? నాకు చాలా ఇష్టం పుదీనా పచ్చడి అంటే. వాళ్ళకు కూడా ఇష్టం. పండుతుందా పుదీనా? లేదుగా, పక్కన పెట్టేయండి. కొనుక్కుంటున్నాం కదా పుదీనా. మనం ఏం చేస్తాం? కొనుక్కుంటాం. అందరికీ నచ్చదు. మళ్ళీ అది గ్రీన్ టీలో, ఇంకేవో రకరకాల టీస్లో వాడతారు. చాలా మంచిది ఆరోగ్యానికి. రైట్. పుదీనాలోను సోంపు, సోంపు తర్వాత ఇంకోటి ఏంటమ్మా? జీలకర్ర వాడుతున్నారు ఇళ్ళల్లో. వాడపోతే ఎట్ట కుదురుద్ది? కూరలన్నింటిలో జీలకర్ర వాడతాం కదా. పుదీనా, సోపు, జీలకర్ర ఇందులో ఇస్తున్నారు దశంభాగం. అంటే అర్థం ఏంటి? 10 పుదీనా కట్టలు ఉంటే మందిరంలో ఒక కట్ట తెస్తున్నారు. సోంపు, కుంచుడు సోంపు ఉంటే అందులో తవ్వేటి మొహం కుంచుడులో 10వ భాగం తవ్వేట అవుతుంది. 4 తవలో కుంచుడు అనుకోండి, 8 తవలో కుంచుడు. అబ్బా మా లెక్కలు రావనుకున్నా. సో అందులో 10% అంటే సోంపులో. తర్వాత నెక్స్ట్ ఏంటి? జీలకర్ర ఓ 10 బస్తాలు ఉన్నాయనుకో, 10 కేజీలు ఉందనుకో, పోనీ 1 కేజీ పట్టుకొస్తున్నారు వీళ్ళు.
ఎక్కడికి? మలాకీ గ్రంథంలో చెప్పినట్టు నా మందిరములో ఏముండునట్లు, నా మందిరములో ఏముండునట్లు, డబ్బుల కట్టలు ఉండునట్లు కాదు, నా మందిరంలో ఏముండునట్లు, ఆహారం ఉండునట్లు. రైట్ వర్డ్, రైట్ వర్డ్స్, యు హ్యావ్ టు ఫాలో ద రైట్ వే. అర్థమవుతుందా? మనం ఖచ్చితంగా అది రైట్ వేలోనే అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. నా మందిరంలో ఏముండునట్లు, ఆహారం ఉండునట్లు. నీ 10వ భాగం అంతా తెచ్చేసి నన్ను అడుగు, అప్పుడు ఆకాశపు వాకిట్లు విప్పుతానని మలాకీ గ్రంథంలో వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు శాస్త్రులకి పరిచయులకి ఏం చెప్తున్నాడంటే, శాస్త్రులారా పరిచయులారా, 10వ వంతు మీరు చెల్లించి, ఎక్కడ? కొత్త నిబంధనలోనా పాత నిబంధనలోనా? అది పాత నిబంధనలో. ధర్మశాస్త్రములు అనగా పాత నిబంధనలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఎవరికి బుద్ధి చెప్తున్నాడు? శాస్త్రులకి పరిచయులకి. అప్పటికి ఇంకా కొత్త నిబంధన చేయలేదుగా. అప్పుడు ఏమంటారు? ఇంకా భూమి మీద కొత్త నిబంధన రాలేదుగా, సర్వసత్యాన్ని ఇంకా పరలోకంలో ఓపెన్ చేయలేదు కాబట్టి ఏమంటున్నాడంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. వాటిని మానక వీటిని చెయ్యండి అని ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? ధర్మశాస్త్రానికి బాగా కట్టుబడిన, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్న శాస్త్రులతోనూ పరిచయులతోనూ చెప్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి దేవుడు క్రొత్త నిబంధన మనతో చేసిన తర్వాత ఎంత ప్రేమ గలవాడంటే, క్రొత్త నిబంధన కాడి విరగ్గొట్టింది. ఏ కాడి విరగ్గొట్టింది? ధర్మశాస్త్రం అనే కాడిని విరగ్గొట్టింది. మన పితరులు కూడా మోయలేని కాడంటది ధర్మశాస్త్రం అనే కాడి. అపోస్తుల కార్యాలు చెప్తాడు, ధర్మశాస్త్రం అనే కాడి మన పితరులు ఎవరు మోయలేని కాడి అంటారు అపోస్తులు. అంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ తప్పిపోతే మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఎక్కడైనా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, 100 మార్కులు ఎగ్జామ్ అనుకోండి, 99 వచ్చి ఒకటి రాలేదనుకోండి, పాసా ఫెయిలా? ఇప్పుడు లోకంలో మీరు రాసే ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నా. 99 వచ్చినాయి, ఒకటి పోయింది, మీరు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? పాస్ అయినట్టే. కానీ ధర్మశాస్త్రంలో అలా కాదు. 99 వచ్చి ఒకటి పోయింది అనుకోండి, మీరు ఫెయిల్ అయినట్టే. ధర్మశాస్త్రం ప్రకారంగా 100కు 100 మార్కులు రావాలి. ఎవ్వడికి రాలా, యేసుప్రభుకు తప్ప. ఎవరికి రాలా, యేసుప్రభు ఒక్కడికే వచ్చాయి. అందుకే ఆయన రక్తం ప్రపంచ మానవాళికి ఉపయోగపడింది. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ నిబంధనను పక్కన పెట్టి నేను సర్వలోకముతో క్రొత్త నిబంధన చేయాలనుకుంటున్నానని దేవుడు అన్నాడు. క్రొత్త నిబంధన చేయటానికి ఇష్టపడి క్రొత్త నిబంధన చేసిన తర్వాత బేదలకి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. సంఘంలో బేదలకి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే, బేదలను బాధింపకూడదు, బేదలను కనికరించండి. ఇక సంఘంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. డబ్బులు లేని వాళ్ళను మీరు బాధ పెట్టకండి. అలా అని మీరు అందరూ పక్కపక్కన కూర్చున్నారుగా, మీరు పక్కపక్కన కూర్చున్నప్పుడు ఒకరు కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకుని రావచ్చు, ఒకళ్ళు సాదాసీదా బట్టలు వేసుకుని రావచ్చు, ఒకళ్ళు మంచి చీర కట్టుకొని పట్టు చీర కట్టుకొని రావచ్చు, ఒకళ్ళు సాదాసీదా కాటన్ చీర 100 రూపాయల చీర కట్టుకొని రావచ్చు, ఒకళ్ళు మంచిగా ఆభరణాలు వేసుకొని రావచ్చు, ఒకళ్ళ దగ్గర ఏవీ లేదు కాబట్టి వాళ్ళు వట్టిగా రావచ్చు. మీరు మీ పక్కన ఉన్న వాళ్ళను చూసి, ఈమె నాకంటే తక్కువ స్థాయిది, లేదా నాకంటే తక్కువ రేటు చీర కట్టింది, డ్రెస్ వేసింది, ఈమె దగ్గర ఏమీ లేవు కాబట్టి ఈమె పక్కన నేను కూర్చోను, ఇదిగో నువ్వు లేచి ఆ బయట ఎక్కడైనా కూర్చో, మేము ఇక్కడ కూర్చుంటాం, మేము అగ్రపేటాల్లో ఉంటాం, నీ సామాన్యుడు కాబట్టి సామాన్యంగా ఉండు అని అనడానికి క్రొత్త నిబంధన అవకాశం ఇవ్వలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, క్రైస్తవ్యంలో జరుగుతున్న చండాలం ఏంటంటే, విఐపి సీట్లు వేసాం. సభలకు వెళ్ళి చూడండి, కొంతమంది పేర్లు నేను చెప్పను కానీ కొన్ని సభలకు వెళ్ళండి, అక్కడ ఏ సీట్లు ఉంటాయి తెలుసా? విఐపి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విఐపి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అంటే అతడు మా సంఘంలో మాకు వెరీ ఇంపార్టెంట్. మరి ఈమె తూతూ మంత్రం, కూరలో కరేపాకు, పక్కన పడేయండి. మరి అతను వేస్ట్ క్యాండిడేటు, పక్కన పడేయండి. మరి వీళ్ళు విఐపిస్ కాబట్టి స్పెషల్ చైర్స్లో కూర్చోవాలి వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కువ కానుక ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. వీళ్ళు ఈ మీటింగ్ కోసం బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి మీ అందరు ఇక్కడ ఉండండి. వీళ్ళు 25,000 పాస్ కొన్నారు. పాసలు కూడా కొనాలి మనం థియేటర్లో కొన్నట్టు. థియేటర్లో నా చిన్నప్పుడు చూసేవాడిని, నేల టికెట్, రెండోది బెంచి, మూడోది కుర్చీ, నాలుగోది బాల్కనీ. చిన్నప్పుడు మనందరం నేల టికెట్ బ్యాచ్. ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి అప్పట్లో టికెట్ 2 రూపాయలు అంత ఉండేది, రూపాయో. మా చిన్నతనంలో, బాగా చిన్నతనంలో
ఇక మా టూరింగ్ టాకీసులు ఉండేవి, ఆ రూపాయి పట్టుకెళ్ళిపోతే మాకు సినిమా వేసేసేవాడు. ఇది నిజం, ఇది నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో ఆ రూపాయితో చాలా సినిమాలు చూశాను నేను, ఆ రూపాయి పట్టుకుపోయి. అంటే రూపాయికే నేల టికెట్ వచ్చేసేది. బాల్కనీలో కూర్చోవాలంటే అమ్మో 5 రూపాయలు ఉండాలి, మన దగ్గర అంత డబ్బు లేదు. అప్పట్లో 5 రూపాయలు అంటే గగనం. ఇంట్లో రూపాయి ఇవ్వడమే పాకెట్ మనీ గగనం మాకు. ఇప్పుడు రూపాయి ఇచ్చి చూడండి పిల్లలకి, ఇసురు కొడతారు. నిజం, ఇప్పుడు రూపాయి విలువ పిల్లల దగ్గర కూడా పడిపోయింది, కర్మ. సో అప్పట్లో మరి రూపాయి అంటే అంత గొప్పది మాకు. ఆ రూపాయి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. పండగ ఆ రూపాయికి 20 గొట్టాలు వచ్చి 5 పైసలు ఒక్కో గొట్టమను అంతే, ఏళ్ళకి తగిలించుకుని తింటా పోవడమే స్కూల్కి. అది చిన్నప్పుడు పరిస్థితి. సో అలాగా సంఘంలో కూడా టికెట్లు పెట్టాం. నువ్వు ఎక్కడ కూర్చో ఆడక్కడ కూర్చుంటాడు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఒరే దౌర్భాగ్యుడా. చూడండి ఎంత స్ట్రైట్గా ఉంటుందో కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే, యాకోబు పత్రిక చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. యాలేనగా బంగారు ఉంగరం పెట్టుకొని కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నువ్వు ఇక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపేటల కంటే చెప్పులు పెట్టుకునే చోట దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు దొరుకారా అన్నాడు. సంఘంలో మారు మనసు పొందిన విశ్వాసులందరూ క్రీస్తుకు సమానమే. డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అనేవి చూడ్డాయన. నా పాయింట్ అర్థమైందా? ఇక్కడ మీరు ఏ కులం, ఏ గోత్రం, ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ వర్గం, ఏ ఉట్లు, ఏం చుట్లు, ఎంత పెట్టుబడి ఉంది మీ దగ్గర, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత చదివావు, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, నథింగ్. ఇదేది ఇక్కడ పనికిరాదు. ఇక్కడ అందరం సమానంగా కూర్చుంటాం. ఇక్కడ ఎవరికి స్పెషల్ కుర్చీలు ఉండవు. అందరం ఒకే చోట కలిసిమెలిసి కూర్చుంటాం. ఎందుకంటే ఒకానొక దినాన నీ భక్తి జీవితంతో పరలోకాన్ని లాజరు వలె సంపాదిస్తే, ధనవంతుడుగా నువ్వు కూడా మంచి భక్తి కలిగి పరలోకానికి పోతే అక్కడ మీ ఇద్దరికి సమానమే తప్ప ఒకటి పెద్ద బిల్డింగ్ ఒకటి చిన్న బిల్డింగ్ ఎవడో చెప్పినట్టు. అది కూడా గాలి మాటే. శుభవార్త టీవీలో చెప్పాడు ఒక మహానుభావుడు. అక్కడంట పెద్ద పెద్ద బిల్డింగులు కొంతమందికి ఉన్నాయంట, పూరు గుడిసెలు కొంతమందికి ఉన్నాయంట. నమస్కారం రా నాయన, నువ్వు ఉండాలి ఇంకా సర్వం తగలేయడానికి. అలా ఉండవక్కడ. దేవుడు పక్షపాతము లేనివాడు. నువ్వు నేను మనందరం ఒకటే ఆయన దృష్టికి. ఏమండి, దేవుడు పక్షపాతం చూపిస్తే మనం దేవుడు అని అంటాం ఆయన్ని? అనగలమా? అమ్మ పక్షపాతం చూపిస్తేనే బిడ్డలు తట్టుకోలేరు. అక్కకి ఎక్కువ చెల్లికి తక్కువ ఇస్తే అమ్మ, ఈ అక్క చెల్లెలు కొట్టు సావరు. అన్నయ్యకి ఎక్కువ తమ్ముడికి తక్కువ ఇస్తే తండ్రి ఇంపార్టెన్స్ ఆస్తులు కాదు, కొట్టు సావరు వీళ్ళు. నువ్వేరా నా బిడ్డవే, నా పరువు నిలబెడుతున్నావు రైడ్ ఎదవరా అన్నాడు అనుకో, ఇంకా అక్కడి నుంచి ద్వేషం పెరిగిపోద్ది. సొంత తమ్ముడైనా, సొంత అన్నయ్య అయినా, సొంత అక్కైనా, సొంత చెల్లైనా. సో కాబట్టి తండ్రి అలా ఉంటేనే తట్టుకోలేని పిల్లలు, ఆ తండ్రిని తండ్రిగా గుర్తించని పిల్లలు, తల్లి అలా ఉంటేనే తట్టుకోలేని పిల్లలు, ఆ తల్లిని తల్లిగా గుర్తించని పిల్లలు, దేవుడు అలా ఉంటే పక్షపాతం చూపిస్తే దేవుడిని ఎలా మనం తండ్రి అనగలం? కాబట్టి తండ్రికి పక్షపాతం లేదు. నిత్యజీవం అందరికీ సమానంగా ఇస్తాడు ఆయన. ఆయన ఇచ్చేది నువ్వు చేసే పనిని బట్టి నీకు అధికమైన ఆనందాన్ని ఇస్తాడు, అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది నీ పని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఆయనకు స్వార్థం లేదు. ఎప్పుడు వచ్చినా ఒకటే కూలిచ్చాడంట. ఎంత మంచి దేవుడో చూడండి. పొద్దునొచ్చినా అదే కూలిచ్చాడు, మధ్యాహ్నం వచ్చినా అదే కూలిచ్చాడు, సాయంకాలం వచ్చినా అదే కూలిచ్చాడు. నన్ను చూసి మీరు ఎందుకు కడుపు మంట పడుతున్నారు అంటాడు. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయనకి పక్షపాతం లేదు, క్రియలను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే క్రొత్త నిబంధన బీదల్ని చాలా ప్రేమగా చూసింది. అందుకే కొత్త నిబంధనలో యాకోబు పత్రికలు ఏమంటాడు తెలుసా? బీదలను కనికరించండి అంటాడు. బేదలను కనికరించి వాడు ఎవరికి అప్పిస్తున్నాడు అంటాడు? పాత నిబంధనలో యెహోవాకు అప్పిస్తాడు అంటాడు డైరెక్ట్. అంటే అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, బేదలను కనికరించండి. ఒకళ్ళు ఎవడైనా వస్త్రహీనుడు నీకు కనబడితే ఏమివ్వండి? వస్త్రం ఇవ్వండి. ఎవడైనా ఆకలితో నీ గుమ్మం ముందుకు వస్తే వాడికి ఏం పెట్టండి? అన్నం పెట్టండి. ఎవడైనా చలికి వణుకుతుంటే ఏం చేయండి? రగ్గివ్వండి. సో నీ చేతనైనది వాళ్ళకి చెయ్యి. అంటే హ్యుమానిటీ నేర్పించాడు, జాలి నేర్పించాడు, దయ నేర్పించాడు, కనికరం నేర్పించాడు, ప్రేమ నేర్పించాడు. ఇవన్నీ నేర్పించాడు తప్ప ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు చూపించలేదు దేవుడు. మరి ఇప్పుడు సంఘం విషయానికి వద్దాం.
సంఘంలో నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నా బోధ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీలో పేదలు ఉన్నారు ఎవరు, బాగా అప్పుల పాలైపోయింది మీ కుటుంబం, మీకు తినడానికి తిండి లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుందామని వచ్చారు, ఛార్జీలకే డబ్బులు లేకుండా వచ్చారు మీరు ఇక్కడికి. ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100తో వెళ్తూ వెళ్తూ మీ పిల్లలకి ఏదో సరుకులు కొనుక్కుని వెళ్దాం, ఏదైనా టిఫిన్ పట్టుకెళ్దాం, ఈ పూటకు తింటారని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు సారెపతు విధవరాలు స్టోరీ చెప్తా. ఏమనంటే, సారెపతు విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళాడు, ఆమె లేమిలో ఉంది, ఆ పిండి ఏదో తక్కువ ఉందంట, ఒక మొదటి అప్పం చేసి నాకు పెడితే నీ పిండి పిసుకు తొట్టే నూనె బుడ్డే ఇంకెప్పటికీ అవ్వవు, సో కాబట్టి ఆ 100 ఇక్కడ వేసేయి అని చెప్పా. నువ్వు ఆ కథ విని, ఆ జరిగిన చరిత్ర విని ఆ 100 ఇక్కడ వేసేసి పోయావు. ఇప్పుడు నీకు నెక్స్ట్ ఏం జరగాలి? ఏం చేయాలి చెప్పు మరి? ఎంత దొరకాలి ఇప్పుడు? ఆ 100కే నీ అప్పులు తీరిపోయేంత దొరకాలి, నీ పిల్లలు కరువు తీరేంత భోజనం తీస్తుంటే వస్తుండాలి. అక్కడ బస్తాల పిండి దొరకలా, అద్భుతం, పాయింట్ అర్థం చేసుకో. బస్తాల పిండి దొరకలా, అదే పిండి తీస్తుంటే మళ్ళీ అంతే వస్తుంది. 1/2 కేజీ తీస్తే 10 కేజీలు రావట్లా. ఎంత వస్తుంది? 1/2 కేజీ తీస్తే 1/2 కేజీ వస్తుంది. నూనె 2 డొక్కులు తీస్తే మళ్ళీ 2 డొక్కుల నూనె అందులో ఉంటుంది తప్ప 100 కేజీల నూనె రావట్లా. పాయింట్ అర్థమైందా? ఇది వాడుకునే వాళ్ళు కొంచెం వివేకంతో వాడుకోవాలి. ఎవరైనా నాకులాంటి వాళ్ళు వచ్చి ప్రశ్నించారనుకో, బొర్రలో పడిపోతారు. నేను నీకు 100 వేసాను, ఇప్పుడు నా దగ్గర 100 ఏది మరి అని అడిగితే ఏం చేస్తావు? 100 వేసాను నేను, మరి ఇప్పుడు ఇందులో ఏముండాలి? 100 ఉండాలి. మళ్ళీ తీస్తే మళ్ళీ ఏముండాలి? 100 ఉండాలి. ఇంకా అంతకుమించి సోచి చెప్పుకో. 1,00,000 ఉండాలి అనుకో. నువ్వు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే 100 తీస్తే నీ దగ్గర ఎంత ఉండాలి? 100 ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే, నేనేమైనా ఏలియానా? నేనేమైనా కరువులో ఉన్నానా? నాకేమైనా తిండిలేదా? రైట్, నేనేమైనా ఆకలితో వచ్చానా నీ దగ్గరికి? నేను ఏలియానా? ఫస్ట్ నాకు చెప్పు. ఇక్కడ ఏమైనా కరువు నడుస్తుందా? 3 ఏళ్ళు కరువు ఉందా ఇక్కడ? ఏమైనా లేదుగా. నాకు తిండి ఉందా? బట్టలు ఉన్నాయా? అన్నీ బాగున్నాయా? బాగున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరూ ఒకే ఫినాన్షియల్ స్టేటస్ కలిగి ఉన్నారా? మీరందరూ ఒకే విధమైన ఫినాన్షియల్ స్టేటస్ కలిగి లేరు. కొంతమంది దగ్గర ఎక్కువ ఉన్నది, కొంతమంది దగ్గర తక్కువ ఉంది. కొంతమందికి ఎక్కువ జీతాలు, కొంతమందికి తక్కువ జీతాలు. కొంతమందికి ఎక్కువ సంపాదన, మరి కొంతమందికి తక్కువ సంపాదన. ఇప్పుడు ఇది సంఘం. అక్కడ సారెపతు విధవరాలి పరిస్థితి గురించి మీరు ఆలోచన చేస్తే, ఇక్కడ కూడా ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను, మిస్ అవ్వకండి. ఒకసారి వెళ్ళిపోదాం అక్కడికి. ఎక్కడికి వెళ్ళిపోదాం? అది ఎక్కడికో అంటే వేరే దేశం కాదు, సారెపతు విధవరాల దగ్గరికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను సీదోను పట్టణ సంబంధమైన సారెపతును ఊరికి పోయి అచ్చట ఉండుము, నీవు నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చేశాను. ఏమిచ్చాను? సెలవిచ్చాను అంటే దేవుడు చెప్పాడా అంటే ఇచ్చేయమని ఎవరికి చెప్పాడు? ఆమెకు ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఇది ప్రత్యక్షంగా జరిగిన క్రియ, అందరికీ ఆపాదించకూడదు. అక్కడ 3 ఏండ్ల నుండి కరువు నడుస్తుంది. కరువులో పాపం తినడానికి తిండిలేదు. ఇంకో పాయింట్ చెప్పనా? లూకాసు వార్త 4వ అధ్యాయం 26వ వచనం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 26వ వచనం. ఏలియా దినములు యందు 3 ఏండ్ల ఎన్ని నెలలట? 6 నెలలు, అంటే 3.5 సంవత్సరాల కరువది. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను. అంటే చాలామంది విధవరాండ్రకు దేవుడు ఏం పెట్టలేదు? చెప్పండి అమ్మా, ఏం పెట్టలేదు? భోజనం పెట్టలేదు. చాలామంది విధవరాండ్రుండినను
సీదోనులోని ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఆమె ఒక్కదానికే. ఆమె కూడా ఇశ్రాయేలీయురాలు కాదు, సారెపతు ఊరిలోని సీదోను పట్టణానికి సంబంధించిన ఆవిడ. ఎందుకు? అరే ఇశ్రాయేలీయులారా, మీరు నా పిల్లలని మిమ్మల్ని హక్కును చేర్చుకున్నాను, మీకు బుద్ధి లేదు గనుక ఉగ్రతకు ప్రతిరూపంగా మీ మీద కరువు వచ్చింది. అక్కడున్న విధవరాలను నేను పోషిస్తా, మిమ్మల్ని మాత్రం పోషించను. ఎందుకు మమ్మల్ని పోషించలేదు? మీరు నా మాట వినరు కాబట్టి. ఆవిడని ఎందుకు పోషిస్తా? ఆవిడ మా మాట వింటుంది కాబట్టి. నాకు పక్షపాతం లేదు. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ జాతిలో నన్ను సేవించేవాడు ఉంటాడో వాళ్లను నేను ప్రేమిస్తాను. నాకు మనుషులందరూ ఒక్కటే అని పాత నిబంధనలోనే చూపించాడు దేవుడు. ఆ కిందనే నయమాను సందర్భం ఉంటుంది. ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠరోగులు ఉండినను ఎవరిని దేవుడు స్వస్థపరచలేదంట. ఎక్కడికి వెళ్ళి స్వస్థత చేశాడు? నయమానుకు స్వస్థత చేశాడు. నయమాను ఇశ్రాయేలీయుడు కాదు, సిరియా దేశస్థుడు. కాబట్టి దేవుడు పక్షపాతము చూపువాడు కాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ వాడుకుని నేను సంఘంలో చెప్తే ఏమన్నా బాగుందా? సారెపతు విధవరాలు చూడండి, ఇప్పుడు చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఆమె నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేనేం చేశాను? సెలవిచ్చాను. నేను సెలవిచ్చాను కాబట్టి ఆవిడ నీకు పెడతది, వెళ్ళు. నేను సెలవిచ్చాను, నువ్వు వెళ్ళు. ఎందుకు? నీకు తిండిలేదు. 3.5 సంవత్సరాల కరువు. ఇదంతా ఇనపరేక అయిపోయింది, భూమి పండటం మానేసింది. ఇనప పెనంలా తయారైంది భూమి, రేకు పెనంలాగా. అందులో ఇంక పంటలు పండేలా లేవు. పైన ఆకాశం మూయబడింది, వర్షం లేదు, భూమి పండట్లేదు, ఎవరికి తిండి లేదు. అలాంటి టైంలో నువ్వు ఆ సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళి నేను ఆమెకి చెప్పా. ఎవరి గురించి చెప్పా? విజయప్రసాద్ రెడ్డి గురించి కాదు, మరి ఎవరి గురించి? ఏలియా గురించి చెప్పా. సో ఏలియా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాలి. ఆమె దగ్గర ఏముంది? కొంచెం పిండి, కొంచెం నూనె, ఈ రోజుకి తిని చచ్చిపోదామని ఆవిడ అనుకుంటుంది, పిల్లలకు పెట్టేసి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈయన పంపిస్తే ఆమె ముందు నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెచ్చింది. నీళ్ళు తేబోతుండగా మళ్ళీ పిలిచి అన్నాడు, నాకు రొట్టె ముక్కను నీ చేత్తో పట్టుకురా అన్నాడు. అందుకమే నీ దేవుడని యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండే ఉందని చెప్పింది. పెట్టనట్లా, పట్టెడు పిండే ఉంది. పట్టెడు పిండి అంటే నువ్వు అనుకున్నంత రొట్టె అయితే రాదని చెప్పడం ఆమె ఉద్దేశం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు పెట్టమని. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, నా సేవకుడు వస్తాడు, నీ దగ్గరికే వస్తాడు, నేను పంపుతున్నా, నీకు సెలవిచ్చా, నువ్వు నా సేవకుడికి ఏం పెట్టు? భోజనం పెట్టు. దేవుడు చెప్పాక చేసింది. చెప్పకపోతే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఈ రోజుకి తినేసి చచ్చిపోదాం అనుకుంటుంది అంతే. చెప్పకపోతే ఏలియాకి పెట్టదు. చెప్పాడు కాబట్టి పెట్టింది. ఈ సందర్భాన్ని అలాగే తీసుకుంటే దేవుడు నీకు కూడా చెప్పాలి. అమ్మ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు వస్తాడు నీ దగ్గరికి, మంచి ఆకలితో వస్తాడు, 3 ఏళ్ళ నుంచి తిండిలేదు పాపం, ఆడికి బాగా సిక్కిపోయి ఉన్నాడు. ఇప్పుడు నీకు కూడా తిండిలేదు, ముందు ఆడికి ఒక అప్పం చేసి పెట్టాయి, ఆ తర్వాత తర్వాత చూసుకుందాం. నేను నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పలా, నువ్వు పెట్టంతే. నా మాట విని నా సేవకుడు వస్తాడు, పెట్టేయి, తర్వాత చూద్దాం, నీ గొడవ ఏంటో తర్వాత చూస్తాను, ముందు పెట్టేయి, నా మాటకు విధేయత చూపించు, తర్వాత నీ పరిస్థితి ఏంటో నేను చూస్తా అని చెప్పేశాడు. సరే, ఆమెకి సెలవు ఇవ్వబడింది కాబట్టి పెట్టింది. పెడితే అప్పుడు రొట్టె ముక్క దేమంటే నీ చేతిలో తీసుకో. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలని కొన్ని పొలలు ఏరుకోవడానికి వచ్చాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం చేయమన్నాడు. చిన్నదంటే ఎంత? ఉన్నదే పట్టెడు, మళ్ళీ అందులో ఎంతంట? చిన్నదంట. ఆ పట్టెడులో మళ్ళీ చిన్నది, ఓ చిన్న అప్పం చేయి, అందులోదే కొంచెం సెపరేట్ చేసి ఎంత వస్తే అంత. అట్టు ఎంత సైజు ఉండాలి? రాజ్యాంగంలో కొలతలు ఉన్నాయేంటి? చపాతీ సైజు ఎంత ఉండాలి అన్నాను అనుకోండి, మా ఆవిడ కూడా చేస్తుంటే చపాతీలు చాలా తెలివైంది, ఇంతంత ఉంటాయి. అంటే ఇంతంత ఎందుకు ఉంటాయంటే ఎక్కువ తినం, 4 తినేసరికి 1 తిన్నట్టు లెక్క. అదో రకం డైటింగు, అంతే కదా మరి. ఇంతంతే ఉంటాయి, చాలా చిన్నవి. ఆ చిన్నదాంతో 4 తినేసరికి ఏమైపోద్ది? అమ్మో 4 తినేసామా అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ పిండి మొత్తం కలిపితే ఇంత శాతం తీసుకునేవాడికి ఒకటే అవుతుంది. మొన్న ఎక్కడికో వెళ్ళాను, అదేదో పూరి అంట, అదేదో పూరి చెప్పాడు, దాని పూరి పేరు ఊరంత ఉంది అది, పెద్ద పూరి. ఎవరు తింటారా నాయన ఇది అనుకున్నాను. అంత పెద్ద పూరీలు వేస్తున్నారు. ఒక చోట ఎక్కడో నార్త్ సైడ్ పెద్ద చపాతీ వేసాడు, గంగాళం అంత ఉంది అది. అంటే తినేస్తారన్నమాట ఇవన్నీ. సో కాబట్టి అప్పానికి, పిండికి, చపాతీకి, పరోటాకి సైజు మనం నిర్ణయించేది లేదు. ఇళ్లలో కూడా కొంతమంది ఇడ్లీలు వేసుకుంటారు. కొంతమంది ఇడ్లీలు ఇంత ఉంటాయి, చిట్టి ఇడ్లీలు. కొంతమంది ఎంత ఉంటాయి, కొంతమంది ఏకంగా ఎంత ఉంటాయి ఇడ్లీలు. అది ఆవిరికూడం.
అలాంటి 4-5 తినేసే మహానుభావులు ఉన్నారు. అది పొట్టగా తొట్టి. సో కాబట్టి అందులో లెక్కలు ఏమి లేవు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, ఒక చిన్నది పట్టరా, అందులో నుంచి ఏం పట్టరా, చిన్నది చేసి నాకు పట్టరా అన్నాడు. సరే ఈవిడ వెళ్ళింది, ఆ చిన్నది ఎంతో తెచ్చింది, మొత్తం మీద సైజ్ తెచ్చిన తర్వాత అన్నాడు, ఈసారి వెళ్ళి నీకు నీ బిడ్డకు అప్పాలు చేసుకో, భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు. ఎప్పటి వరకు? వర్షం పడేంత వరకు మాత్రమే, తర్వాత లేదు. ఏదో మీరు లైఫ్ లాంగ్ అదేదో అమృత భాండాగారం లాగా, ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఇలా పామితే చాలు, అందులోంచి రొట్టెలు వచ్చేసేయి, పామితే చాలు, ఇంకేదో వచ్చి అని అనుకోకండి. అదేమి నిత్యము ఇచ్చేటువంటిది కాదు, అక్షయ పాత్ర కాదు, అది అక్షయ పాత్ర కాదు. కేవలం వర్షం కురిసేంత వరకు పిండి అయిపోలేదు, వర్షం కురిసేంత వరకు నూనె అయిపోలేదు, అంతవరకు దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క విధవరాలికే మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పనా, ఈమె వర్క్ మాత్రమే వాడుకుంటుంది. నేను హోటలెట్టుకుంటానంటే రాదు అందులోంచి. ప్రభా మంచి టైం ప్రభా, కరువు నడుస్తుంది, అస్సలు పరిస్థితి భయంకరంగా ఉంది, నేను ఒక సారిపతు హోటల్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేస్తా, ఇంకా రేపటి నుంచి అప్పాల మీద అప్పాలు కొడతానే ఉంటా, అక్షయ పాత్రలో తెస్తానే ఉంటా, డబ్బులు లెక్కెడతానే ఉంటా అంటే దేవుడు అవకాశం ఇవ్వలేదు ఆవిడికి. ఏమన్నాడంటే, నువ్వు నీ పిల్లలు కడుపు నిండా తినండి, ఎందుకంటే నువ్వు నా మాటకు విధేయత చూపించి నా సేవకుని పోషించావు, నేను పంపించాను, నా మాటకు విధేయత చూపించి నా సేవకుని పోషించావు, కాబట్టి నీకు పెడతా. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొచ్చి మీకు ఆపాదించుకుంటాం అంటే కుదరదు. ఒకవేళ మీ జీవితంలో కరువు ఉందేమో, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయేమో, మీ జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయేమో, ప్రార్థన చేయండి. ప్రభువా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను అప్పుల్లో ఉన్నాను, లేకపోతే నా సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను కాబట్టి ఇబ్బందులు పడుతున్నాను, తప్పులు చేశాను కాబట్టి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాను కాబట్టి ఇబ్బందులు పడుతున్నాను, లేదా నమ్మి ఎవరికో ఇచ్చాను, వాళ్ళు నాకు గండి కొట్టారు, లేకపోతే నేను ఏదో ఊహించి వ్యాపారం పెట్టాను, అందులో నష్టపోయాను. ఇలాంటి రకరకాల ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ మీ జీవితంలో ఉంటే ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ప్రభువా ఎవడోడికి అన్నం పెట్టేస్తాను, నువ్వు ఎవడొకటి నా దగ్గర పంపి, నాకు కూడా అలాంటి అక్షయ పాత్ర ఏమైనా ఉంటే ఇచ్చేయి అని మాత్రం అడగండి. అర్థమైందా? అదొక స్పెషల్ సందర్భం చరిత్రలో జరిగింది, అంతే, అక్కడతో అయిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రభు మీద ఆధారపడితే ఏదో ఒక మార్గం తెరుస్తాడు, ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అది నీ విశ్వాస సంబంధమైనది. మొదట మాత్రం నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అది లేకుండా నీకు ఏది రాదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి సత్యంలో నిలబడు, సత్యం కోసం నిలబడు. అప్పుడు ఇందాక బ్రదర్ చదివాడు, ప్రార్థనకు ముందే చదివాడు ప్రసాద్ బాబు గారు, ఏంటది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, దట్ ఈస్ ద రూల్ ఫర్ ఆల్. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, ఐ విల్ గివ్ యూ. సో అలా లేకుండా అడగడం మాత్రం అడుగుతాం, నా యందు మీరు ఉండరు, మీ యందు నా మాటలు ఉండవు, ఏ ఉండవు, అడగడం మాత్రం అడుగుతామంటే మీరు ఏం రిసీవ్ చేసుకోలేరు, ఆయన దగ్గర నుంచి ఏం పొందుకోలేరు. సో కాబట్టి ఈ వాక్య ప్రకారం క్రొత్త నిబంధనలో ఆపాదించి మీరు లేమిలో ఉన్నా సరే ఇచ్చేయండి అంటే చాలా నష్టపోతారు. వద్దాలే, ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దంటున్నాను తెలుసా? నేను ఎందుకు ఇంత ధైర్యంగా మీరు ఇవ్వకండి, లేమిలో ఉంటే దేవుని సంఘంలో మీరు బాగుపడ్డాక ఇవ్వండి. నా బోధ అర్థం, మీరు బాగుపడ్డాక ఇవ్వండి, మీరు కలిమిలోకి వచ్చాక ఇవ్వండి. మీకు ఇవ్వగలిగే సామర్థ్యం ఉందా, దేవుడు మిమ్మల్ని అలా దీవించాడా, ఇవ్వండి. అప్పుడు ఇవ్వకపోతే తప్పు, అననీ సెప్పిరలాగా అది తప్పు. అంతేగాని అప్పుల్లో ఉండగా దశంభాగాలు ఇవ్వండి, అప్పుల్లో ఉండగా సంఘానికి ఇవ్వండి, అప్పుల్లో ఉండగా దేవుని పని చేయండి, ఎవడు చెప్పినా ఆడు చేసేది తప్పే. 1,00,000 మంది ముందు నిలబడైనా నేను మాట్లాడడానికి రెడీ. వాళ్ళు ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగిస్తూ బేదల్ని బాధిస్తున్నారు. బేదల్ని బాధిస్తే యేసు రక్తం ఒప్పుకోదు, ఎందుకంటే ఆయన అంత క్రూరుడు కాదు. నా దేవుడు ప్రేమ గలవాడు, నా దేవుడు జాలి గలవాడు, నా దేవుడు పరిస్థితుల్ని అర్థం చేసుకునేవాడు. నాకే తినడానికి లేదు, నేను ఎలా ఇవ్వగలను ప్రభువా? నాకే తినడానికి లేదు ప్రభువా, నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, నేను ఎలాగ ఇవ్వగలను? పోనీ అవతలని వ్యక్తి ఏమైనా అడుక్కు తింటున్నాడా చెప్పు, నేను పస్తుండిస్తాను, దానికి నేను సిద్ధం. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనేవాడు తిండికి దికానా లేక లాజర్లాగా రాజమండ్రి రోడ్డు మీద పడిపోయి ఒళ్ళంతా కురుపులు వచ్చేసి, వైద్యానికి కూడా డబ్బులు లేక, బట్టలు లేక, అడుక్కు తినే పరిస్థితిలో ఒకవేళ నేను ఉంటే, నీ కంటబడితే, అయ్యో ఇతడు నా బోధకుడు, నా కోసం చాలా శ్రమించాడు,
చక్కటి విషయాలు నాకు నేర్పించాడు, నా కోసం చక్కటి పరిచర్య చేశాడు, నా సేవకుడు ఇతను, తినడానికి తిండి లేకుండా ఉన్నాడు కదా అని నీకు ఏమైనా జాలి కలిగితే, అప్పుడు నువ్వు కూడా నాలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా నాకంటే కొంచెం బెటర్గా ఉంటే అప్పుడు తెచ్చి నాకు భోజనం పెట్టు. అది నీకు ధన్యతే, అది నీకు ధన్యతే. ఎందుకు? నీ లేమిలో కూడా నువ్వు నన్ను ఏం చేశావు? ప్రేమించావు. ఎందుకంటే నీకంటే నేను ఇంకా లేమిలో ఉన్నాను కాబట్టి. నేను బాగున్నప్పుడు పేదల దగ్గర దోచుకోవడం ఏంటండి? నేను బాగున్నప్పుడు పేదలను బాధ పెట్టడం ఏంటి? అది సేవకుల లక్షణం ఎలా అవుతుంది? కామన్ సెన్స్ లేదా? హిందువులు గుళ్ళు ఉన్నాయి, తిరుపతి, అన్నవరం, ఇంకేవేవో గుళ్ళు ఉన్నాయి. అక్కడేం బలవంతం లేదే, ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తారు అక్కడికి వెళ్ళి ఆ హుండీలో. ఇస్లాం వారికి మసీదులు ఉన్నాయి, నమాజ్ చేసుకుంటారు, వాళ్ళకేం బలవంతం లేదే, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేస్తారు, వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు తిరుపతి హుండీలో బంగారు కిరీటాలు వేసేవాళ్ళు ఉంటారు, అదే తిరుపతి హుండీలో చిల్లరేసేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడేమో నిర్బంధం లేదు. అలాగే మసీదుకి వెళ్ళినప్పుడు ఆ మసీదులో వాళ్ళకు కలిగినంతలో బాగా డబ్బులున్న ఇస్లాం వారు ముస్లిమ్స్ ఉంటారు, పేదలైన ముస్లింలు కూడా ఉన్నారు. పేదలైన ముస్లింలు నమాజ్ చేసుకొచ్చేస్తారు, మసీదులు ఏమి ఇవ్వలేరు. బాగా డబ్బులున్న ముస్లింలు మసీదుకి ఇస్తారు, అవసరమైతే మసీదుని కట్టించిస్తారు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. మరి అలాగే క్రైస్తవ్యంలో కూడా పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు లేదా చెప్పండి? ఇక్కడ పేదలు ధనవంతులు ఉన్నారు లేదా? ప్రతి సంఘంలో పేదలు ధనవంతులు ఉంటారా ఉండరా? ఉంటారు కదా. మరి అప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మీకు వస్తే పేద విధవరాల దగ్గరికి వెళ్ళకండి, నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడికి. దానికంటే ముందు తిమోతి పత్రిక రండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు, సంఘంలోని బిడ్డలకు చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా బాగా ధనం ఉన్న వాళ్ళు ఉన్నారా? బాగా ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? మీలో ధనవంతులైన వారు గర్వంతో ఉండకండి. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? గర్వం ఉండకూడదు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ ప్రాణమే శాశ్వతం కాదు, నీ డబ్బు లెక్క. నీ ప్రాణమే శాశ్వతం కాదు. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనిచ్చు. సంఘంలో ఉన్న ధనవంతులందరూ గుర్తుపెట్టుకోవాలి, మేలు చేయువారుగా మీరు ఉండాలట. సంఘంలో ధనవంతులు ఎవరికి? పేదలకి. సత్కార్యాలు చేయవారుగా మీరు ఉండాలంట సంఘంలో ధనవంతులు. ధనవంతులకు అప్పగిస్తున్నాడు ఈ బాధ్యత, పేదలకు కాదు. మేలు చేయండి, సత్క్రియలను ధనం గలవారు, ఔదార్యం ఇచ్చే గుణం కలిగి ఉండండి అన్నాడు. ఔదార్యం అంటే అర్థం ఏంటి? ఇవ్వడం, గివింగ్. ఆ నేచర్ ఉండాలి మీకు, ఇచ్చే గుణం ఉండాలి, ఔదార్యం ఉండాలి. ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు. ఒకవేళ మన సంఘంలో ఎవరైనా బేదోడు అన్నం లేకుండా ఉంటే డబ్బులు ఉన్నోడు అన్నం పెడదాం. నిర్బంధం చేయకూడదు, తప్పు. వాడి దగ్గర దోచుకోవడం ఏంటంటే తప్పు. నీ దగ్గర ఫుల్గా డబ్బులు పెట్టుకుని లేనోడి దగ్గర పిండుకోవడం ఏంటి? దౌర్భాగ్యుడా అని దేవుడు అంటాడు ఒకరోజు. అది బోధకుడైనా విశ్వాసైనా. ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళే అంత నియమ నిబద్ధత కలిగి ఉంటే, క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమ కలిగిన వారంగా, ప్రాణమిచ్చాడు నా కోసం యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్న వారంగా హీనాతిహీనంగా బ్రతికితే వాళ్ళు నవ్విపోరు. సో కాబట్టి పేదలను బాధించేవాడు క్రైస్తవుడు కాదు, పేదలను బాధించేవాడు సేవకుడు కాదు, పేదలను బాధించేవాడు విశ్వాసి కూడా కాదు. సో మీలో ఎవరైనా పేదలు ఉంటే, మీలో ఉన్న ధనవంతులు వాళ్ళని ఆదుకోవాలి. సువార్త కార్యక్రమం చేస్తున్నాం, పేదలు ఉన్నారు, ఇవ్వలేరు, వాళ్ళ దగ్గర లేవు, ఉంటే వాళ్ళకు ఉన్నంతలో ఇస్తారు. అది 100 కావచ్చు, 10 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, వాళ్ళ సామర్థ్యం మేరకు ఇస్తారు. మీ దగ్గర లక్షలు ఉన్నాయి అనుకుందాం, మీ దగ్గర కోట్లు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఎవడు ఎక్కువ ఆ కార్యక్రమానికి ఖర్చు పెట్టాలి? ప్రభు లెక్కల్లో ఎవడు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఆ సేవా కార్యక్రమానికి? కోట్లున్నోడు, లక్షలున్నోడు ఖర్చు పెట్టాలి. ఈ 100 ఉన్నోడిని 1000 ఉన్నోడి దగ్గర పిండేస్తే ఎలా కుదురుతుంది? వాడి సామర్థ్యం కొలది వాడు ఇస్తాడు. అందుకే క్రొత్త నిబంధన ఫ్రీ విల్ అని చెప్పింది. క్రొత్త నిబంధన నీ 10వ భాగం ఇచ్చే అని బలవంతం చేయలా, ఫ్రీ విల్. ఎంతగా చెప్పిందంటే క్రొత్త నిబంధన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. దీన్ని కూడా వక్రీకరిస్తారు కొంతమంది, జాగ్రత్తగా చూసుకోండి. 7వ వచనం,
9:7 సనుగుకోవద్దు, బలవంతంగా ఇవ్వద్దు. బాగా అర్థం చేసుకోండి. సనుక్కోవడానికి లేదంట, బలవంతం కాదంట. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట సనుక్కోవడం అనేది ఉండదు, బలవంతం అనేది ప్రేమ ఉన్న చోట ఉండదు. దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు హృదయపూర్వకంగా ఇస్తాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన మీద నాకు ప్రేమ, ఆయనే నాకు సమస్తాన్ని ఇస్తున్నాడని నమ్ముతున్నాను. కానీ నేను హృదయపూర్వకంగా ఇస్తాను, దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా ఇస్తాను. ఆయన నేను చీప్గా చూడను, ఆయన పనిని నేను చీప్గా చూడను. ఆయన నాకు బాధ్యత ఇచ్చాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురించాలి. రైట్, తర్వాత చదువు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలన్నాడు దేవుడు. ఎలాగా? హృదయంలో నిశ్చయం అన్నాడు. దీని ఏమంటారంటే, దీన్ని ఆ హృదయంలో నిశ్చయించుకున్న అన్న పాయింట్ లేపేస్తారు కొంతమంది. ఆ పాయింట్ లేపేసి ఏమంటారు? సనుక్కోకుండా, బలవంతం ఏమి లేకుండా అడిగింది ఇచ్చేయమంటారు. లేదు, దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేయి. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చే కరెక్టే, కానీ నీ హృదయంలో ఏం చేయాలి? నిశ్చయించుకో, ప్రభువా నువ్వు నాకు ఇంత ఇచ్చావు, ఇందులో నుండి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం, బలవంతం లేదక్కడ. దేవుడికి నీకు మధ్య జరిగే ఒప్పందం అది. అది సేవా కార్యక్రమం, సత్కార్యం, మంచి పని, దేవుని పని, సువార్త పని, నీ ఇష్టం. అది ఫ్రీ విల్. క్రైస్తవులందరికీ ఫ్రీ విల్ ఉంది. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు ఈ బోధ, నన్ను తిట్టుకోవచ్చు రేపటి నుంచి. బట్ నా తండ్రికి నచ్చితే చాలు. నా తండ్రి బేదల పక్షపాతి, వాళ్ళ దగ్గర దోచుకోడు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఈ మాట దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అన్నాడు. నిజంగానే ప్రేమిస్తాడు ఆయన. రెండో పాయింట్, దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. నువ్వు మంచి మనసుతో చేసిన ఏ పనికైనా మంచి ఫలితాన్ని పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు ఏం విత్తావో ఆ పంటనే కోసుకుంటావు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని నీకు ఇవ్వగలవాడు ఆయన. కానీ ఇందులో బలవంతం లేదు. ఎవరినే బలవంత పెట్టి దోచుకోకూడదు, ఎవరి మీద బలవంతంగా రుద్దకూడదు. వాళ్ళకు వదిలేయాలి. అమ్మ నీకు వదిలేసావు, నీ ఇష్టం, నీకు ఇష్టమైతే చెయ్యి, ఇష్టం లేకపోతే మానే అని చెప్పాలి తప్ప నువ్వు ఇస్తావా చెత్తావా అని పేకపట్టుకోకూడదు. నా వ్యాపారం ఏంటిది? పరిచర్య ఇది. ఎవరిని బలవంతం చేయకూడదు. మళ్ళీ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ అంటారు, మాకెవరో హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటారు. దిక్కుమాలి దరిద్ర బోధ. మాకెవరో ఎక్కడ ఖర్చు పెట్టుకుంటారు అంటారు? హాస్పిటల్లో ఖర్చు. ఏంటి అసలు అది? జాలి దయ ఉండదా? అంటే నీకు ఇవ్వకపోతే ఇంకా హాస్పిటల్కి పోవాలని చెప్పిస్తున్నావా? తప్పు కదూ? తప్ప కాదా? తప్పే. బాధ్యత మర్చిపోయిన క్రైస్తవులు ఉన్నారు, బాధ్యత మర్చిపోయిన సేవకులు ఉన్నారు. మీరు బాధ్యత మర్చిపోద్దు, వాళ్ళు బాధ్యత మర్చిపోద్దు. నీ కలిమిలో దేవుని సంఘానికి ఇవ్వు, నీ సంపాదనలో నుండి దేవుని సంఘాన్ని నడిపించడానికి కష్టపడు, ఆ పరిచర్యను ప్రోత్సహించు. ప్రతి చోట జరుగుతున్నది అదే. అలా ఉండాలి, కానీ పీడించుకు తినకూడదు. మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు భేద విధవరాల దగ్గరికి వెళ్దాం. ఇది అర్థమైందిగా పాయింట్. ప్రతివాడు హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. వారం వారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఇంత నిశ్చయించుకున్నాను, నా సంపాదన నువ్వు ఇచ్చిందే కనుక నా సంపాదనలో నుండి నీ సేవ కొరకు నేను ఇదిగో సమర్పిస్తున్నాను. నేను ప్రకటించలేను, ప్రకటించే వారిని పంపించే గుంపులో ఉంటాను. నేను చేయలేను కాబట్టి సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి కనుక నేను సహకరించే గుంపులో ఉంటాను అని చెప్పి నువ్వు దేవుని పరిచర్యకి నీ కలిమిలో నుండి నువ్వు నీ సామర్థ్యము కొలది దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి. అందుకని ఆయన మీటింగ్లు పెట్టుకుంటాడు, నాకెందుకు లేని కూర్చుంటే అది మంచి పద్ధతి కాదు. ఎవరో కలిగినోడు, లేనోడు ఎలాగూ చేయలేడు. కాబట్టి నేను ఇంకో మాట కూడా చెప్తాను. సెమినార్ టైంలో ఒకళ్ళ దగ్గర ఏమీ లేదా, సత్తు ఉందిగా, వచ్చి పని చేయి. దగ్గర ఏమీ లేదు, సత్తు ఉందా? ఉంది, వచ్చి పని చేయి. నేను భోజనం పెడతా, మేమందరం కలిసి నీ భోజనం పెడతాం, నువ్వు వచ్చి భోజనం చేయి, చక్క పని చేయి, వచ్చిన వాళ్ళకి పరిచర్య చేయి. టెంట్లు వేస్తావా? టెంట్లు వేయి. లేకపోతే ఇంకో వంట చేస్తావా? వంటది. కానీ నీళ్ళు సరఫరా చేస్తావా? చెయ్యి. ఇంకేమైనా పని చేస్తావా? చెయ్యి. నువ్వు పని చేయవచ్చి, రూపాయి ఇవ్వక్కర్లా, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను భోజనం పెడతా నీకు. అది కదా క్రీస్తు ప్రేమ. అతనికి హ్యాపీగా ఉంటుంది. నేనేమి ఇవ్వలేకపోయాను ప్రభువా, కాబట్టి ఏం చేస్తున్నాను? వచ్చి పరిచర్యలో అయినా వాడబడుతున్నాను ప్రభువా అనుకుంటాడు. సో అందరినీ అన్ని విధాలా ప్రేమించి దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు దారుణంగా వాళ్ళని బాధ పెట్టాలి? ఎందుకు భేదాలను దోచుకోవాలి? ఎందుకు భేదాలని వేధించాలి? మొన్న మధ్య ఒక చిన్న రీల్ వచ్చింది బయటికి.
ఎంతమంది బాధపడిపోయారో. 15 లక్షల మంది ఏమో చూసారు ఆ రీల్ ఇన్స్టాగ్రామ్లో. చాలామంది బాధపడిపోయారు. వీడేంటి ఎలా చెప్తున్నాడని. నేను నిజం చెప్తాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పను, ఉంటే ఉన్నదనే చెప్తాను. ఏ కాలంలో జరుగుతున్న సంఘటన? ధర్మశాస్త్ర కాలంలో జరుగుతున్న సంఘటన. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది కానుకలు వేసే పని? 21:1 కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఇది దేవుని క్రీస్తు సంఘమా? 21వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది క్రైస్తవ సంఘమా? నా ప్రశ్న. క్రైస్తవ సంఘమా? ధర్మశాస్త్ర సమాజ మందిరమా? ఈ క్లారిటీ లేకుండా ఎలా బతికేస్తున్నారు మరి? ఇదే మందిరం ధర్మశాస్త్రానికి సంబంధించిన సమాజ మందిరం, ఇశ్రాయేలీలది, క్రైస్తవులది కాదు ఇది. ఆయన కూడా యూదుడు కనుక వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? ధనవంతులందరినీ పారచూచాడు. ఇప్పుడు ఈ ధనవంతులతో పాటు ఒక భేద విధవరాలు వచ్చింది. ఆమె అందులో 2 కాసులు వేయిచుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎందుకన్నాడు? యేసుప్రభు ఏదైనా ఊరికే చెప్తాడా? ఇప్పుడు భేద విధవరాలు ఇక్కడే ఉందనుకుందాం. నువ్వు రా, ఇలా రా, నువ్వేరా, పైకి రా. ఈవిడే అనుకోండి కాసేపు భేద విధవరాలు, మీరు అందరూ ధనవంతులు అనుకోండి. ఏమేమి విధవరాలు కాదులేండి, ఉదాహరణకి చెప్తున్నా. అంటే ఈమె భేద విధవరాలుగా వచ్చి ఇక్కడ కానుకేస్తుంది. 2 కాసులు వేసింది ఈ అమ్మాయి అనుకోండి, కాసేపు 2 కాసులు వేసింది ఈ అమ్మాయి, చెల్లెమ్మ. ఇప్పుడు 2 కాసులు వేసిన ఈ అమ్మాయిని మీ అందరికీ చూపించి, మీలో లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అబ్బాబా మీరు మంచి గ్రాండ్గా నోట్లు చూపిస్తూ మరీ వేశారు. ఎక్కడ? సమాజ మందిరంలోని కానుకలు పెట్టేది. సమాజ మందిరంలోని కానుకలు పెట్టే అక్కడ మీ నోట్లు చూపిస్తూ వేశారు. యేసుప్రభు అక్కడే కూర్చున్నాడు కానుకలు పెట్టే దగ్గర కూర్చొని. ఇప్పుడు మీ అందరినీ చూసి ఈ అమ్మాయిని పొగుడుతున్నాను నేను. నీలో 2,000 ఇచ్చినోడు ఉన్నాడు, 5,000 ఇచ్చినోడు ఉన్నాడు, 10,000 ఇచ్చినోడు ఉన్నాడు, 1,00,000 ఇచ్చినోడు ఉన్నాడు, 10 లక్షలు ఇచ్చినోడు ఉన్నాడు. మీలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఇక్కడ పెద్ద ధనవంతులు అందరూ వచ్చారు ఆ ఆరాధనకి, సమాజ మందిరానికి. క్రైస్తవ సంఘం కాదు అది. ఇప్పుడు ఈ అమ్మాయి మాత్రం 2 కాసులు పట్టుకొచ్చి ఇచ్చేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంక ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేవు. కానీ ప్రభువును ప్రేమిస్తుంది. అందుకే పాట రాశాను, ఈవిడ గొప్పతనం తెలియాలని. భేద విధవరాలి ప్రేమ ఎంత గొప్పదని. ఈవిడ గొప్పతనం అంటే ఈవిడ గొప్పతనం కాదు, నిజమైన భేద విధవరాలు గొప్పతనం. సో ఈ 2 కాసులు ఇచ్చేసి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతుంది? నాకేమీ లేదు, నేను ఇంక ఉన్నది ఇంక ఇదే ఉంది, దీంతో నేనేం చేసుకుంటా, దీంతో ఏమీ రాదు నాకు, దేవుడికి ఇచ్చేసా, పోతుంది అంతే. ఇంకా ఎక్కడ పోతుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఈమెను ఎందుకు ఇప్పుడు, నువ్వు కూర్చో తల్లి, ఈమెను ఎందుకు ఇప్పుడు ధనవంతులైన వాళ్ళందరికీ చూపించాల్సి వస్తుందంటే, మార్క్స్ వార్త 12:38 మార్క్స్ వార్త 12:38 ఎందుకు చూపించాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ఏం చేసినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు ఆయన. మరి ఆయన వారికి బోధించుచూ ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుట, సంత వీధులలో వందనాలు, సమాజ మందిరాల్లో అగ్రపేటాలు, విందుల్లో అగ్రస్థానాలు కోర్చు విధవరాండ్ర ఇండ్లు తిరగమింగుతున్నారు. వీళ్ళు 2 కాసులున్న భేద విధవరాలను ఎవరు పోషించాలి ఇప్పుడు రూల్గా? అయితే పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరు చెప్పారు? అది ధర్మశాస్త్రమే చెప్పింది. కానీ దాన్ని వాళ్ళు ఫాలో అవ్వకుండా నువ్వు ఇవ్వడమే తప్ప మా దగ్గర నుంచి నీకు వచ్చేది ఏమి ఉండదని చెప్తున్నారు. ఇంకా భేద విధవరాలు కూడా దేవుని మీద ప్రేమతో ఆ 2 కాసులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏముంది? ఆవిడికి తినడానికి ఏమీ లేదు, బతకడానికి నాన్న వాళ్ళు లేరు, రేపు పొద్దున ఆకలికి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఈ దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారు? శాస్త్రులు, పరిచయులు అలాంటి వాళ్ళ దగ్గర కూడా దోచుకుంటున్నారు తప్ప వాళ్ళని ఆదరించట్లేదు. వీళ్ళ దగ్గర మందిరంలో ఆహారం ఉండునట్లని ఎందుకన్నాడు తెలుసా? 10వ భాగం అంతా తెమ్మని, అలాంటి వాళ్ళని కూడా పోషించమనే, అలాంటి వాళ్ళకి కూడా అన్నం పెట్టమనే. మీరు తెచ్చిన అదంతా ఒక చోట పెట్టండి. అది జీలకర్ర, పుదీనా, సదాప, సోంపు, లేదా గోధుమలు, గొడ్లు, ఏమైనా గొర్రెలు ఏమైనా కానీ పెట్టండి, మందిరంలో పెట్టండి. 10వ వంతు అంతా తెచ్చి మందిరంలో పెట్టండి. అందులోదే లేవీలు తినాలి, అందులోదే విధవరాళ్ళు తినాలి, అందులోదే ఎలాంటి పేదలు తినాలి, అందులోదే అనాథ పిల్లలు తినాలి. అదో రూల్ ఉంది పాత నిబంధనలో.
ఆ రూల్ అతిక్రమించి ఇలా ఆవిడకి ఏం సాయం చేయలేదు కాబట్టి ఆ రోజు పని కట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడంటే వీళ్ళకి వాతలు వేయడానికే, ఆయన కూర్చున్నాడంటే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి. వీళ్ళు కూర్చుని మరీ బుద్ధి చెప్పాడు. ఏమని బుద్ధి చెప్పాడు చదవండి. మీరు విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుకుంటారు. కబడ్దార్ అన్నాడు ఆయన. ఏం పొందుకుంటారు? శిక్ష పొందుకుంటారు, జాగ్రత్త అన్నాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. మీరు శిక్ష పొందుకుంటారు దౌర్భాగ్యులారా. మీ దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, ఏదో విధవరాలు 2 కాసులు పట్టుకొచ్చేసింది, ఏమైనా సాయం చేశారా ఆవిడికి? కనీసం అన్నం పెట్టారా ఆవిడికి? ధనవంతుడిని ఎందుకు శిక్షించాడు దేవుడు? లాజర్ని పట్టించుకోలేదు, ఎంగిలి మెతుకులు కూడా వేయలేదు లాజర్కే. లాజర్ అంత బాధపడుతుంటే ఆ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలైనా పెడతాడేమో అని చూస్తుంటే ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టలేదు కాబట్టి ధనవంతుడిని తీసుకెళ్లి పాతాళంలో పడేశాడు. జాలి దయలేనుడికి పరలోకం ఎందుకు ఎత్తాడు? అంతే కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు జాలి దయ కరుణ ఉండాలి. యేసుప్రభు ఫాలోవర్ అయితే అవి ఏవీ లేనప్పుడు కనీసం ఆకలితో ఉన్నాడు, ఒక ముద్ద అన్నం పెట్టంటే పెట్టలేకపోతే నీకెందుకు పరలోకం ఇవ్వాలి? నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడుగా దేవుడు. మరి నువ్వు కనీసం ఆకలిని వచ్చినోడికి అన్నం పెట్టలేవు, అందుకు శిక్షించాడు. ఇక్కడ ముగించుకుందాం చూడండి. వాళ్ళను బుద్ధి చెప్పి అప్పుడు 41వ వచనంలో ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులట, అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు, ఆ విధవరాలు మామూలు విధవరాలు కూడా ఉండొచ్చు, ధనవంతులైన విధవరాలు కూడా ఉండొచ్చు, కానీ ఈమె ధనవంతురాలైన విధవరాలు కాదు. ఏ విధవరాలు ఈమె? ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. బీద విధవరాలు వచ్చి ఎందులో ఏమేసింది? 2 కాసులు వేసింది. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనం అంతయు వేసినని చెప్పాను. మిమ్మల్ని కూడా అలాగే వేయండి అని చెప్పాడా? చెప్పాడు కాబట్టి ఇది మనందరం ఫాలో అవ్వాలని చెప్పాడు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. అరే మీ చెల్లెమ్మ, మీ అక్క, మీ అమ్మ ఈ స్థితిలో ఉంటే నువ్వు తీసుకుంటావా, ఇస్తావా? డైరెక్ట్ క్వశ్చన్. సేవకుడికైనా విశ్వాసికైనా. ఇప్పుడు నేను సేవకుడిని కదా, ఆ భేద విధవరాలు మా అమ్మే అనుకుందాం కాసేపు. మా అమ్మే, సంఘంలో ఉన్నాను, నేను ప్రీస్ట్గా ఉన్నాను, హై ప్రీస్ట్, నేను ఇప్పుడు ప్రధాన యాజకుడిని. ఇప్పుడు ఆ భేద విధవరాలు మా అమ్మే. మా అమ్మ అలా వచ్చి మా అమ్మ దగ్గర ఇంకేమీ లేదు, 2 కాసులే ఉన్నాయి, నేను కొడుకుని, వచ్చి 2 కాసులు వేసి వెళ్ళిపోతుంది, ఇంకేం లేదు మా అమ్మ దగ్గర. నెక్స్ట్ ఏంటి? మా అమ్మ చనిపోవడమే. ఇప్పుడు నేను ఆ 2 కాసులు తీసుకుంటానా? అమ్మ నేను ఉన్నాను కదా మా కొడుకుని, నీకే నేను పెడతానమ్మా, నువ్వు వెయ్యొద్దంటానా? ఏమంటాను? పాస్టర్ గారు తల్లి ఆ స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఒప్పుకుంటాడా? నువ్వు వెయ్యి అంటాడా, వద్దంటాడా? పాస్టర్ గారు అక్క ఆ స్థితిలో ఉంటే పాస్టర్ గారు ఏసీ అంటాడా, వద్దంటాడా? పాస్టర్ గారు చెల్లి ఆ స్థితిలో ఉంటే ఏసీ అమ్మ అంటాడా, వద్దంటాడా? ఏమంటాడు? వద్దంటాడుగా. మరి ఆ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అయిపోతుంది? నా ఆలోచన ఎందుకు అర్థం కావట్లేదు? నేను చెప్పే లోతైన సత్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇంత ఓపెన్గా బైబిల్ బోధిస్తుంటే ఇది కూడా కొంతమందికి అర్థం కావట్లేదంటే ఏం చేయాలి? జాలి లేకపోతే నేను పశువుతో సమానం. పశువుకైనా జాలి ఉంటుంది. జాలి కనికరం విడిచిపెడితే మృగాలు నయం మనకంటే. మనం మృగాలమా మనుషులమా? మృగాలమా మనుషులమా? మనుషులం మనం, మృగాలం కాదు మనం. కాబట్టి మన బ్రతుకుల్లో ఏముండాలి? జాలి దయ కనికరం ఉండాలి. కాబట్టి ఫైనల్గా వస్తున్నాను. భేద విధవరాలు చేసినట్టుగా మీ అందరూ లేమిలో దేవుడికి ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. సారిపతి విధవరాల్లాగా మీరు అందరూ లేమిలో ఇచ్చేస్తే దేవుడు మీకు ఇస్తాడని కాదు. వారు తమ లేమిలో ఇచ్చారని కొరింథీ పత్రికలో చెబుతున్న సందర్భం వాళ్ళకే తిండి లేకుండా ఎదుటోళ్ళకి తిండి పెట్టాడని కాదు, అది కూడా వాడుకుంటారు కొంతమంది. వారు తమ లేమిలో చేశారు, తమ సామర్థ్యం కంటే ఎక్కువగా చేశారంటాడు కొరింథీ పత్రికలో. లేమిలో అంటే అర్థం ఏంటంటే అందరితో పోల్చుకుంటే వాళ్ళ పరిస్థితి బాలేదు, అయినా కూడా సంఘంలో నిరుపేదలు ఉన్నారని గుర్తించి వీళ్ళకున్న కొద్దిలో వాళ్ళకు పెట్టారని పౌలు భక్తుడు పొగుడుతున్నాడు వాళ్ళని. అది యెరూషలేములో కరువు సంభవించిన సమయం. ఇశ్రాయేలీల్లో క్రైస్తవులైన వారిని యూదులు చంపుతున్న సమయం.
అలాంటి భయంకరమైన పరిస్థితి సంఘానికి సంభవించిన తరుణంలో, ఆ కరువు కాలంలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటూ యూదుల వలన బాధలు శోధనలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో లేమిలో మాసిదోనియా సంఘస్థులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా, అరే వాళ్ళకంటే మనకు కొంచెం బాగుంది కదా, మనకు కనీసం ఒక గుప్పుడు మెతుకులైనా ఉన్నాయి, వాళ్ళకి ఆ గుప్పుడు కూడా లేవు కదా, మనకు కనీసం 2 జతల బట్టలైనా ఉన్నాయి, వాళ్ళకి ఆ జత బట్టలు కూడా లేవు కదా అని వీళ్ళ కొన్ని జత బట్టల్లో నుంచి ఒక జత వాళ్ళకి పంపిస్తే, లేమిలో ఇచ్చారా నాయన మీరు గొప్పోళ్ళు అని పొగిడాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని. కొరింథీ సంఘంలో రాసిన పత్రికలో, ఇప్పుడు నాకు ఓ 10 రోజులకి సరిపడా అన్నం ఉంది, కరువు నడుస్తుంది, నువ్వు నా సంఘపెట్టివి నా దగ్గరికి వచ్చావు, అన్నా ఆకలి అవుతుంది అన్నా అన్నావు, నేను లేమిలో ఉన్నట్ట కలిమిలో ఉన్నట్ట? ఇప్పుడు రూల్గా అయితే లేమిలో ఉన్నట్టే, ఎందుకంటే నాకు 10 రోజుల్లో నా పరిస్థితి అదే. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి సర్లే, ఇంకా నాకు 9 రోజులు ఉంటుంది, కానీ ఒక్కరోజు భోజనం నీకు ఏం చేశాను, పెట్టాను. దాన్ని చూసుకొని సంఘం అంతటికి ఆపాదించడం మంచి పద్ధతి కాదు. ఏ వచనం చదువుతున్నా సందర్భాలు అర్థం కావాలి, ఏ వచనం చదువుతున్నా పరిస్థితులు అర్థం కావాలి, ఏ పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు విశ్వాసులు అర్థం కావాలి. ఇప్పుడు అందరూ బాగున్న పరిస్థితిలో మీలో పేదలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు. మిమ్మల్ని నేను ముక్కుపిండి వసూలు చేయడానికి నేను వ్యాపారవేత్తనా? కాదు కదా. సో మీ అందరికీ ఫ్రీ విల్ ఉంది. మీరు మీ కలిమిలో నుండి దేవుని సేవ చేయండి. ఎవరికైతే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడో వాళ్ళు దేవునికి సమృద్ధిగా ఇవ్వండి. ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో వాళ్ళు ఏమీ ఇవ్వకండి. ఒకవేళ మీకు తినడానికి తిండి కూడా లేదా, మమ్మల్ని అడగండి వచ్చి, అన్న మా ఇంటికి భోజనం లేదు, భోజనం పెట్టండి అంటే మేము ఇవ్వాలి మీకు. దట్ ఈజ్ మై రూల్, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. కరోనాలో చాలా మందికి భోజనం లేదు. ఎంతమందికి నేను బియ్యం బస్తాలు పంపించానో మన సంఘం నుంచి, ఎంతమందికి కిరాణా సరుకులు పంపించానో సంఘం నుంచి నాకు తెలుసు. కరోనా టైంలో పనులు లేవు చాలామందికి, రోజు కూలీలు మన సంఘంలో చాలామంది. నేను ఎప్పుడు చెప్పుకోలేదు మనం ఎవరికి. ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టామో సంఘంలో ఉన్న పెద్దలకు తెలుసు. ఎంతమంది ఇళ్ళకి బియ్యం బస్తాలు వెళ్ళాయో, ఎంతమంది ఇళ్ళకి కిరాణా సరుకులు వెళ్ళాయో సంఘంలో ఉన్న పెద్దలకు తెలుసు అన్ని చోట్ల. ఎందుకంటే అది మన బాధ్యత. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని సంఘానికి తెలిసినప్పుడు, అరే మనకి బియ్యం ఉన్నాయి వాళ్ళకి లేవు, ఏమో బస్తా బియ్యం ఇస్తే మనకేమైనా అయిపోద్దా, ఇద్దాం అని చెప్పి ఇచ్చాం. అలా కేవలం సంఘానికి మాత్రమే కాకుండా ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు, అందులో హిందువులు ఉన్నారు, ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాం కరోనా టైంలో. సో మనం మనుషులు అని గుర్తించడానికి అదే ఉంది మన దగ్గర. నేను నీకేం కోట్లు లక్షలు సాయం చేయక్కర్లా. కనీసం నీ ఆకలిలో కొంచెం, వస్త్రహీనుడు కనబడినప్పుడు నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడనేంటిని మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి, నేను రోగినేంటిని మీరు నన్ను చూడవచ్చితిరి, నేను చెరసాలలో ఉంటుంది మీరు నన్ను చూడవచ్చితిరి. అది కనీస లక్షణం, కనీస ధర్మం అది. కాబట్టి పేదల్ని బాధించడం యేసుప్రభు ఉద్దేశమా? ఇప్పుడు చెప్పండి. మీరు పేద విధవరాల దగ్గర పిండినట్టు అందరి దగ్గర పిండేద్దామా? ఎవరైనా ఒప్పుకుంటారా ఈ బోత్తో? పేద విధవరాలు లేమిలో ఇచ్చింది కాబట్టి నువ్వు కూడా ఇవ్వాల్సిందే అని నేను అన్నా అంటే నాలో మీకు బోధకుడు కనబడుతున్నాడా? యేసుక్రీస్తు లక్షణాలు కనబడుతున్నాయి. ఎలా అంటే, సారిపతి విధవరాలు చేసింది కాబట్టి నువ్వు కూడా చేయాల్సిందే, చేస్తేనే దేవుడు ఇస్తాడు అని నేను అంటే, నాలో మీకు యేసుక్రీస్తు కనబడుతున్నాడా? కనబడ్డు. కాబట్టి యేసుక్రీస్తు మనలో కనబడితే జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండాలి. నేను ఇవ్వొద్దని చెప్పట్లా. నూరిచ్చేడు ఎద్దు మూతికి ఏం పెట్టొద్దు? చికెన్ పెట్టొద్దు. ఆలయ కృత్యములు చేయవారు ఆలయం వలన జీవనం సాగించాలి. టీచరు విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడు కాబట్టి టీచర్కి ఏమి ఇవ్వాలి? ఫీజు ఇవ్వాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పురోహితుడు హిందూ దేవాలయంలో పూజలు చేస్తాడు కాబట్టి ఆయనకి కూడా పౌరోహిత్యం చేసినందుకు వాళ్ళు సంభావన ఇస్తారు, లేకపోతే వాళ్ళకు తోచినంత ఆయన చేతిలో పెడతారు. లేదా ఇమామ్స్ ఉంటారు ఇస్లాం వారికి, మసీదుల్లో వాళ్ళు వాళ్ళ దేవాలయ సంబంధమైన కార్యక్రమాలు, మసీదు సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తారు కనుక వాళ్ళకి వాళ్ళు పోషణ నిమిత్తం ఇస్తారు, వాళ్ళు మసీదుకి డబ్బులు ఇస్తారు. సో ఇన్ ద సేమ్ సెన్స్ క్రైస్తవులు కూడా సంఘంలో సేవకుడు మీకోసం పరిచర్య చేస్తున్నాడు, అతనికి జీవన సంబంధమైన ఏ విధి విధానాలు లేకుండా మీ పరిచర్యలో వాడబడుతుంటే మీరు అతన్ని ప్రోత్సహించాలి, పోషించాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. లేదా వాళ్ళు చేస్తున్న స్వార్థ కార్యక్రమాల్లో దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి కొలది వాడబడాలి. ఎందుకంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వాళ్ళందరి బాధ్యత ఏమిటంటే సిలువను గూర్చిన ప్రకటన, నా విధి, ఆయన మరణమును నేనేం చేయాలి? ప్రచురపరచాలి. కాబట్టి దేవుని పని ఒక్కడిది కాదు,
అందరిది. ఇప్పుడు నా శరీరం ఉంది, ఒక పని చేస్తున్నప్పుడు చెయ్యి మాత్రమే వెళ్ళి బాడీ అక్కడ కుర్చీలో కూర్చుంటే ఏమైనా బాగుంటుందా? కుదురుద్దా? పోనీ అక్కడికి వెళ్ళి ఆ మైక్ తీసుకొని రావాలి. మొత్తం బాడీ వెళ్ళాలా, ఓన్లీ చెయ్యి వెళ్ళాలా? తీసేది మొత్తం బాడీయా, చెయ్యి మాత్రమేనా? చెయ్యి మాత్రమే. కానీ ఎవరు వెళ్ళారు? బాడీ మొత్తం. మన బాడీలో హెడ్ ఎవరు? శిరస్సు ఎవరు మన బాడీలో? క్రీస్తు. మన బాడీ అంటే ఏది? ఇదంతా బాడీ. ఇందులో మనమందరం ఎవరు? అవయవాలు. మనందరికీ తలకాయ ఎవరు? యేసుక్రీస్తు. ఇందులో నువ్వు ఏ అవయవానివైనా కావచ్చు, కానీ నీకు పని ఉంది. నీకు పని ఉంది. ఆయన పనిలో నువ్వు నేను వాడబడాలి. కాబట్టి ఓవరాల్గా ఒక మాట చెప్పేయండి. భేదలను ప్రేమిద్దామా, బాధిద్దామా? బలవంత పోసుళ్ళ, స్వేచ్ఛార్పణలా? హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలా, చచ్చినట్టు అడిగింది ఇవ్వాలా? కలిమిలో ఇవ్వాలా, లేమిలో కూడా వసూలు చేసేయాలా? సింపుల్. మీరు కూడా బోధకులు అయిపోయారు. రేపటి నుంచి ఈ విషయాన్ని తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. సంఘాలను బాగు చేయండి. కనీసం సమాజం మనల్ని చూసి అరే క్రైస్తవులు మంచివాళ్ళు రానాలి తప్ప ఎదవల రైళ్ళు పేదల దగ్గర కూడా పిండుకుని తాగేస్తారా, రక్త పిశాచులు రా అని అనకూడదు. మనల్ని మేమే బెటర్ రా వీళ్ళకంటే అని అనుకోకూడదు. వీళ్ళు మంచివాళ్ళు రైళ్ళు, జాలి కలిగిన వాళ్ళు రా అని అనుకోవాలి తప్ప పిండేసుకుంటారు వీళ్ళు మొత్తం. సో దశంభాగం కొత్త నిబంధనలో లేదు. అబ్రహాము దశమాంశాలు ఇచ్చాడు, ఇవన్నీ ఓకే, ఇస్తే ఇవ్వు. ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు. నువ్వేమైనా నరకానికి వెళ్ళిపో, దశంభాగం ఇవ్వలేదు కాబట్టి. ఆజ్ఞ కాదు. నేను ఇద్దాం అనుకుంటున్నానండి, మీకు ఏంటంటే నొప్పి అంటావా? ఇచ్చుకో, ఇచ్చుకో, అది నీ ఓపిక. కానీ దట్ ఈజ్ నాట్ ఎ రూల్. నువ్వు 100లో 10 ఇచ్చుకుంటున్నావు అంతే. నీ ప్రేమ అంతవరకే. నేను ఎలాంటి వాడిని తెలుసా? ఒకవేళ నా ప్రభు పనికి 100 అవసరం అనుకో, 100 ఇచ్చే రకం నేను. నా పాయింట్ అర్థమైందా నీకు? నేను నా ప్రభు పనికి నాకు 100 అవసరం అవుతుంది అనిపించినప్పుడు 100 ఇచ్చే రకం తప్ప నేను 10 ఇచ్చే రకాన్ని కాదు. చివరికి నా ప్రాణం సహా నా ప్రభుదే అని ఆయన కోసం బ్రతుకుతున్నాను నేను. నా ప్రేమ ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి నీ ఇష్టం, అది నీ సామర్థ్యం ఎంతో నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఒక 100 కేజీల బస్తా ఉంది, నిన్ను ఎత్తేమంటే మోసుకుని వెళ్ళిపోంటే చచ్చి ఊరుకుంటావు. అందరూ 100 కేజీల బస్తా లేపలేరు. నీ సామర్థ్యం ఎంత? అది కావడది 25. నీదెంత? 10. నీదెంత? 25. నీది 10, 5. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు లేపుకెళ్తారు. 100 మూసేయాలంటే నీ బొంద మోయగలవు. ఎక్కడ మోస్తాం? బాడీ సహకరించదు. అలాగే దేవుని పనికి సామర్థ్యం కొలది ఇవ్వండి. ఆ దేవుడు నీకు ఇచ్చిన కొలది, నీ సామర్థ్యం కొలది దేవుని పనిలో వాడబడండి. కానుకల సంచి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కలిమిలో నుండి ఇవ్వండి. లేదు మీ దగ్గర ఏమీ లేదా, ఇవ్వకండి. ప్రభుకు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను కూడా ఇచ్చే భాగ్యం నాకు ఇవ్వు, ఆ స్థితిలో నన్ను నిలబెట్టని ప్రార్థన చేయండి. నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలి, పరిచర్యలో వాడబడాలి, సత్కార్యాలు చేయాలి. ఆ విధంగా నన్ను ఆశీర్వదించు, దీవించు, ఆ స్థితికి నన్ను నడిపించు అని అడగండి. ప్రభువు మిమ్మల్ని హెచ్చించువాడు, హెచ్చించుటకు సామర్థ్యం కలవాడు, ఆయన నిన్ను విడువడు ఎడబాడి. ఇది ఒరిజినల్ బోధ. ఇది ఒరిజినల్ బోధ. ఇందులో డూప్లికేట్ ఏమీ లేదు. ఒకవేళ డూప్లికేట్కి ఇది నచ్చలేదనుకో నేనేం చేయలేను. మీకే క్వశ్చన్స్ వస్తాయి అక్కడ నుంచి. నేను చాలా పాయింట్లు ఇచ్చాను మీకు. ఎవరినైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు ఈ బోధతో. ఆ సామర్థ్యం మీకుంటే నేను చెప్పిన పాయింట్లన్నీ రాసుకోండి. నేను చెబుతున్నది బైబిల్లో అలా ఉందా లేదా పరీక్షించుకోండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే రేపటి నుంచి ఇక్కడ రాకండి. ఇలాగ ఎవడు చెప్పడు. అమ్మో ఈయన చాలా దుర్మార్గుడు, డబ్బు దోచేసుకుందామని చూస్తున్నాడు, పేదలను పిండేద్దామని చూస్తున్నాడు, లేదా దేవుని వాక్యానికి అన్యాయం చేస్తున్నాడు అని మీకు ఏమైనా అనిపించింది అనుకో, టాటా గుడ్ బై. ఈ రోజుతో నీకు నాకు ఇదే ఆఖరి చూపు. రేపటి నుంచి నువ్వు నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను. ఎందుకంటే ద్వేషంతో నువ్వు వచ్చి కూర్చున్నా నా దగ్గర నువ్వు వాక్యం నేర్చుకోలేవు. లేదు, మా అన్నయ్య సత్యమే చెప్పాడు, యథార్థవంతుడు, యథార్థవంతమైన బోధ చేస్తున్నాడు, ఈయన బోధలో నకిలీ లేదు, ఈయన బోధలో కల్మషం లేదు, ఈయన బోధలో ధనాపేక్షను కప్పిపెట్టే వేషం లేదు అని నీకు అనిపిస్తే, దేవుడు నీ మనోనేత్రాలు తెరిస్తే, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తే, నువ్వురా నీతో పాటు ఈ బోధ అనేక మందికి పరిచయం చేయి, వాళ్ళని కూడా అగ్నిలో నుండి తప్పించి సత్యంలోనికి నడిపించి వాళ్ళ జీవితాలు కూడా కడదాం, నిలబెడదాం. దేవుడు అట్టి ధన్యత మీకు నాకు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు పక్షపాతం లేదు ప్రభువా. ఇక్కడ కూర్చున్న అందరూ మీకు సమానమే.
అందరినీ మీరు ప్రేమిస్తున్నారు, మేమందరం మీ పని చేయాలి, మాకున్న కలిమిలో నుండి మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదంలో నుండి మీ సేవలో మేమందరం వాడబడాలి, మీ స్వార్థ పరిచర్య మా ధర్మం, మా విధి, మేము దాచుకునే వారం కాదు, దోచుకునే వారం కాదు, మేము ఔదార్యం కలిగి ఇచ్చేవారం, ఉత్సాహముగా ఇచ్చువానిని నీవు ప్రేమిస్తానని వాగ్దానం చేసావు తండ్రి. మీ వాగ్దానం మాట తప్పేది కాదు, మీరు మాట తప్పి మమ్మల్ని విడిచిపెట్టేవారు కాదు ప్రభా. మేము చేసిన ఏ పనైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మీరు దాన్ని బట్టి మాకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నారు. మీరు ఇచ్చే ప్రతిఫలం గొప్పది, మీరు ఇచ్చే ప్రతిఫలం ఉన్నతమైనది. మీరు ప్రేమించేవారు తప్ప ద్వేషించేవారు కాదు. మీరు పేదలను కనికరించమన్నారు తప్ప దోచుకోమని చెప్పలేదు ప్రభా. సంఘంలో ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారో, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. ఆ సమస్యలన్నీ తీర్చండి ప్రభా. మీ చిత్తమైతే వారిని తలగా చేయండి, నిలబెట్టండి. వారికి ఉన్న ప్రతి సమస్యలో నుండి వారిని విడిపించండి, వారి హస్తాన్ని బలపరచండి ప్రభా. అది ఇచ్చే చేయిగా ఉండాలి తప్ప తీసుకునే చేయిగా ఉండకూడదు. అలాంటి సమర్థవంతమైన స్థితులకు నడిపించండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి, స్థిరులుగా చేయండి, కదలని వారుగా చేయండి. మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులుగా చేయండి. సమస్త విషయాల్లో మీ తోడు మీ దయ పాలించండి. మీ ఆలోచన చేత మీ బిడ్డలను నడిపించండి. మీ కృప కనికరం వారికి తోడుగా ఉంచి, మీ సన్నిధి కాంతి ప్రభావము చేత వారిని ఆకర్షించి ప్రభా, వారిని మీ ఆలోచన చేత బలపరచమని, వారి కుటుంబాలలో గొప్ప మేలు జరిగించమని, అలాగే ఈరోజు మా మధ్యకి వచ్చిన ప్రసాద్ బాబు గారి సంఘాన్ని కూడా అబుదాబిలో దీవించి ఆశీర్వదించి, వారి సంఘాన్ని కూడా బలపరిచి, వారికి కూడా వివేకాన్ని, జ్ఞానాన్ని మరింతగా నేర్పించి మీ సేవలో వాడుకోమని వేడుకుంటూ, ఆ సంఘ బిడ్డలందరినీ, ఆ సేవకుని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.